కంప్లీట్ చేసుకుంటూ తీసుకో. ఓకే, ఇంకా కొద్ది మంది మీరు ఇంకొక 1 minute. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనం పర్ఫెక్షన్ ఎలా వస్తుంది? చాలా మంది 2-3 రోజులు అనుకొని పర్ఫెక్షన్ రాకపోతే వెంటనే గిల్టీగా ఫీల్ అయిపోయి ఆ యొక్క ఎమోషన్స్ ని ఇబ్బందిగా గురి చేసుకుంటున్నారు షార్ట్ టెంపర్గా. కానీ ఎప్పుడైనా కానీ ఇది నాకు అవసరము అని అనుకున్నప్పుడు దాంట్లో పర్ఫెక్షన్ కోసం ప్రాక్టీస్ బాగా చేయాలి. ప్రాక్టీస్ మనం పెట్టుకోవాల్సిన ప్రాక్టీస్ వీక్లీ ఇన్కమ్ ని బాగా ప్రాక్టీస్ చేయాలి. వీక్లీ ఇన్కమ్ ని మీరు స్క్రీన్ షాట్ తీసి మీ గ్రూప్ లో పెడుతున్నారా? నేను అందుకే చెప్తున్నా, ఈ టైంలో రమా గారు మీరు ఏం చేస్తారంటే మీ స్క్రీన్ షాట్ తీసుకొని మీ యొక్క టీం ఎవరు ఉంటారో వాళ్ళకి పర్సనల్ గా పెట్టాలి, లేకపోతే మీరు ఏదైనా మన గ్రూప్ లో పెట్టాలి. ఇంకా ఇంపార్టెంట్ సార్, ప్రతిరోజు వస్తున్నారు వాళ్ళు, ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు, మన ఎడ్యుకేషన్ ఇష్టపడుతున్నారు అనుకుంటే వాయిస్ మెసేజ్ పెట్టాలి. ఏ టైంకి లేచినా రండి, లాగిన్ అవ్వండి. ఒక్కోసారి పావు గంట లేట్ అవ్వచ్చు, అర్ధగంట లేట్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. లేట్ అయిపోయింది కదా వదిలేద్దాం, ఎట్లాగో అయిపోయింది అని కాకుండా అక్కడి నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు, మీరు అటెండ్ అవ్వండి అని చెప్పాలి. ఇదంతా టీమ్ మేనేజ్మెంట్, ఇది స్కిల్, గైడ్ చేయడం, మానిటరింగ్ చేయడం, ఇదంతా. డియర్ ఫ్రెండ్స్, వెల్నెస్ మార్నింగ్ అనేది, వెల్నెస్ గురించి మనం రోజు తెలుసుకుంటే వెల్నెస్ కంపెనీలో మనం రాణించగలుగుతాం, అద్భుతంగా ఎదుగుతాం. ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాలి, ఒక ఎలక్ట్రికల్ కంపెనీలో ఎలక్ట్రికల్ గురించి తెలుసుకోవాలి, వెల్నెస్ కంపెనీలో వెల్నెస్ గురించి తెలుసుకోవాలి. ప్రపంచానికి ఇంకా రాబోయేటువంటి కాలానికి ఏదైతే వెల్నెస్ న్యూట్రాస్యూటికల్ ఉంటాయో, చాలా అవసరమో, వాటిని మన కంపెనీ మనకు అందజేసింది. అందుకని వివాకి మొట్టమొదటిగా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. లేవగానే ఫస్ట్ నా డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవడానికి, నాకు ఒక మంచి అందరూ సెల్యూట్ చేసేటువంటి ప్రోడక్ట్లు ఇచ్చావు, థ్యాంక్ యూ. ఆ విజ్డమ్ కి థ్యాంక్స్. చెన్నైలో 1200 అవుట్లెట్స్, 1200 బ్రాంచ్లు ఉన్నటువంటి ఒక కంపెనీ వాళ్ళు మన ఐ కాఫీని అడిగారంట, మా షాపులో పెట్టుకుంటామని. కానీ ఇది తయారు చేసింది కేవలం డైరెక్ట్ సెల్లింగ్ చేసుకునే వాళ్ళకి, మా డైరెక్ట్ సెల్లర్స్కే అని కంపెనీ చెప్పిందంటే ఎంత కమిటెడ్ గా ఉందో ఆలోచించండి. ఇది మన ప్రొడక్ట్ మేనేజర్, చైర్మన్ గారు చెప్పింది కాదు, అందులో ఉన్న ప్రొడక్ట్ మేనేజర్ గారు మన కంపెనీకి ఉన్న చిత్తశుద్ధిని చెప్పారు. సో మరి మనము మ్యానుఫ్యాక్చరింగ్ లో అది తను పెట్టుకున్న సిద్ధాంతాల్లో కమిట్మెంట్ ఉన్నప్పుడు మన కమిట్మెంట్ ఏంటి అనేది చూసుకోవాలి. 2 ప్రోగ్రాంలు మిస్ అవ్వద్దు, 5 AM 5 PM. మళ్ళీ టీం పెరగగానే పక్కకి అలా ఎంత చేసినా కూడా దారం మాత్రం మర్చిపోద్దు. ఆ దారం మూలం ఏంటంటే ఈ యొక్క ఎడ్యుకేషన్, ట్రైనింగ్, ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఇది దొరక్క కిలోమీటర్లు ప్రయాణించి విఓపీలకి, వెల్నెస్ ట్రైనింగ్లకి, ఎన్డీఓలకి తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కనీసం ఇంట్లో ఉండి లేచి ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకోకపోవడం అనేది వాళ్ళలో ఇంకా ఆ పరిపక్వత, మెచ్యూరిటీ రాలేదు అని, నిద్రను జయించలేకపోతున్నారని, జ్ఞానం విలువను తెలుసుకోలేకపోతున్నారని. ఎవ్రీ వీక్ ఇన్కమ్ రావడానికి ఫస్ట్ స్టెప్ డైలీ అటెండెన్స్ 5 AM 5 PM. ఓకేనా? మరి ఈరోజు తను ఎంతో మార్పుకి అనుగుణంగా తను తాను డిజైన్ చేసుకుంటూ ఏమాత్రం తగ్గకుండా జెంట్స్కి నెట్వర్క్ మార్కెటింగ్ లో తను తాను నేర్చుకోవడం, మార్చుకోవడం ఇందులో ఇంపార్టెంట్ అని చెప్తుంటాం కదా, అలా నేర్చుకుంటూ తన్ని తాను డిజైన్ చేసుకుంటూ మార్చుకుంటూ ఎక్కడెక్కడ వర్క్ చేయాలి, ప్రాసెస్ అంటాం కదా, ఆ ప్రాసెస్ లో ముందుకెళ్తున్నటువంటి మన స్టార్ 1000 మేడం శాంతి గారు రెడీగా ఉన్నారు. తొందరలోనే ఆ మేడం ఎగ్జిక్యూటివ్ కావాలి అని చక్కగా డిజిటల్ డూప్లికేషన్, ఎప్పుడైతే డిజిటల్ రిటైల్ నుంచి డిజిటల్ డూప్లికేషన్కి వెళ్తారో ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ వచ్చేస్తుంది. అంటే నెక్స్ట్ ర్యాంక్ 500,000 ఎగ్జిక్యూటివ్. మరి డిజిటల్ రిటైల్ జరుగుతుందని ఎట్లా అంటే ఫ్రీ ప్రొడక్ట్ ని టార్గెట్ పెట్టుకోవాలి. పోస్టర్, ఎవ్రీ వీక్ పోస్టర్
రావాలి. చూడండి, ఐఏపి అనేది ఓ చిన్నది చెప్తాను. ఐఏపి ఈ యొక్క ప్రెజెంటేషన్ తర్వాత నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఖచ్చితంగా అది మదిలో పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, పల్స్ కానీ, కాఫీ కానీ, కేర్ కానీ, అన్నిట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి మన దాంట్లో. ఆ టాక్సిన్స్ ఎట్లా మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో మేడం చెప్పడానికి రెడీగా ఉన్నారు. మీరందరూ చక్కగా రియాక్షన్స్ ఆల్రెడీ ఇచ్చేశారు. మళ్ళీ ఒకసారి మేడంని ఆహ్వానించేటప్పుడు స్క్రీన్ మీదకి మనం రియాక్షన్స్ ద్వారా. శాంతి గారు ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ సార్. నేను స్టార్ లెవెల్ నుంచే మన లీడర్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను సార్. నాకు ఎడ్యుకేషన్ అన్ని నచ్చే నేను ఇందులో నా అంతటి నేను ఇలా ప్రెజెంటేటర్ గా రావాలి, చేయాలి, నాకు ఉన్న నాలెడ్జ్ నేను ఇంప్రూవ్ చేసుకోవాలని నేను ఇక్కడ రావడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఐపల్స్ అనేది మనకి అమృతం అని అనుకోవచ్చు. అలాంటి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఈరోజు మీరు ఇలా అవకాశం ఇచ్చినందుకు సీనియర్స్ కి, నా మెంటర్ కి, నా వివాటీస్ అందరికీ థ్యాంక్ యూ అండి. సో ఇవాళ మనం ఈ అమృతం అనుకున్న మన వాటిలో మనకి ఏం కావాలి, మనం ఇవాళ ఏం చేయాలి, దీని గురించి షేర్ చేస్తూ నేను ఒక వీడియో షేర్ ద్వారా నేను మీ ముందుకు వస్తాను సార్. ఒక్కొక్క రకమైన ఫుడ్కి ఒక్కొక్క సమయం పడుతుంది. ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తీసుకున్నాం సార్. వాయిస్ వినబడుతుంది సార్? వినబడుతుంది అనుకోండి. ఫ్రూట్స్కి వచ్చేసి 3 గంటల సమయం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. 1 గంట స్టమక్, 1 గంట చిన్న పేగులు, 1 గంట పెద్ద పేగులు. అదే వెజిటబుల్స్, కూరగాయల విషయానికి వస్తే 6 గంటల సమయం పడుతుంది. 2 గంటలు స్టమక్లో, 2 గంటలు చిన్న పేగులు, 2 గంటలు పెద్ద పేగులు. అదే ధాన్యాలు అంటే మనం తినే గింజలు, పప్పులు, వీటి విషయానికి వస్తే అవి డైజెస్ట్ అవ్వడానికి మనకి అక్షరాల 18 గంటల సమయం పడుతుంది. అంటే ఒక్కసారి మనం ఆ గింజలు తింటే అవి అరిగించుకోవడానికి మనకి ఎంత సమయం పడుతుంది? 18 గంటల సమయం అనేది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా మేడం మనకి చెప్పడానికి చెప్పేది ఏంటంటే, మనం తినే ఫుడ్ అంతా కూడా అరగడానికే మనకి 3 అవర్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ 3 అవర్స్, 2 అవర్స్ అలా పడుతుంది. 1 అవర్ 2 అవర్స్లో. మరి తినే ఫుడ్ అంతా కూడా మనము బియ్యము, గోధుమలు ఈ రూపంలో ఎక్కువ తీసుకుంటున్నప్పుడు మనకి ఎంత పడుతుంది? సో మీకు ఇప్పుడు అర్థమై ఉండొచ్చు, 18 గంటలు ఒక్కసారి తిన్నది అరిగించుకోవడానికి పడితే మనం కంటిన్యూస్గా తింటూనే ఉంటాం కదా. మార్నింగ్ తింటాం, ఆఫ్టర్నూన్ తింటాం, ఈవినింగ్ తింటాం, నైట్ తింటాం. సో ఆ ఫుడ్ అంతా డైజెస్ట్ అవుతుందా? అవ్వదు. అవుతుంది, కానీ అందులో ఉన్న వేస్ట్ అనేది బయటికి వెళ్ళదు. ఆ డైజెషన్ 18 గంటల సమయం పడితే మళ్ళీ మనం దాన్ని ఫుడ్తో మన స్టమక్ని ఫిల్ చేసేస్తూ ఉంటే ఆ పాత ఫుడ్ ఏదైతే ఉందో దాని వేస్ట్ ఇంకా పూర్తిగా బయటికి వెళ్ళకముందే మనం తినే ఫుడ్ అంతా వేస్టేజ్ రూపంలో మళ్ళా యూరిన్ ద్వారా, మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోవాలి. అలా వెళ్లకుండా మన పేగుల్లో ఎంతో కొంత అయితే వేస్టేజ్ అనేది స్టిమ్యులేట్ అయిపోయి ఉండిపోతుంది. మరి అలాంటప్పుడు మనకి ఏం కావాలి అది ఒకసారి చూద్దాం. మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ఫుడ్ని మన బాడీలోకి పోషకాలు అయితే ఆ అవయవం బాగా పనిచేయడానికి హెల్ప్ చేస్తాయి. కానీ ఏం చెప్తున్నాను, చాలా వ్యర్థాలు కూడా వెళ్తున్నాయని చెప్పాను కదా. ఈ వ్యర్థాలు ఏం చేస్తాయి, ఆ అవయవాన్ని సరిగా పని చేయకుండా డిస్టర్బ్ చేస్తాయి. ఆ కండిషన్నే మనం ఏమని చెప్తాం, డిసీజ్ అని చెప్తాం. జబ్బు అంటే ఇంకా వేరే ఏదో కాదు, ముఖ్యంగా చెప్పేది ఇది రీజన్ అనమాట. సో ఎగ్జాంపుల్గా
ఈ వేస్టేజ్ అనేది ఉండిపోవడం వల్ల మనకి ఆ డిసీజ్ అనేది రావడం జరుగుతుందని దాన్ని జబ్బు అని కూడా చెప్పడం జరుగుతుంది. అది ఏంటంటే మెయిన్ మనకి జబ్బు అనేది ఏంటి, దాని పేరు ఏంటంటే మనకి మోషన్ ఫ్రీ అవ్వకపోవడం. అదే ఇక్కడ ఒకసారి మేడం అయితే ఏముందండి, ఒకవేళ ఆ పోషకాలు వచ్చి మన స్కిన్, మన చర్మానికి సంబంధించిన లేయర్స్లోకి వచ్చి అక్యుములేట్ అయినాయి అనుకుందాం. దాన్ని ఏమంటాం? యాక్నే అంటాం, సోరియాసిస్ అంటాం. అదే కిడ్నీలో కానీ గాల్ బ్లాడర్లో కానీ ఆ వేస్ట్ సెల్ అక్యుములేట్ అయితే దాన్ని ఏమని చెప్తాం? దాన్ని స్టోన్స్ అని చెప్తాం. అలా కాకుండా ఇలా ఆ వేస్టేజ్ అనేది కిడ్నీస్లోని, గాల్ బ్లాడర్స్లోని, లేడీస్ యూట్రస్లోని, హార్ట్ దగ్గర, పైప్స్ దగ్గర అది అక్యుములేట్ అంటే ఫామ్ అయిపోయినప్పుడు మనకి ఏం జరుగుతుంది? మన హార్ట్లో ఉన్న బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళి ఆ వేస్ట్ అక్యుములేట్ అయితే ఏం చెప్తాం? దాన్ని కొలెస్ట్రాల్ అంటాం, బ్లాక్స్ అంటాం. అదే లంగ్స్లోకి, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఆ వేస్ట్ కనుక అక్యుములేట్ అయితే దాన్ని ఆస్తమా అని చెప్తాం. అదే ఆడవాళ్ళలో అయితే యూటిరస్, గర్భసంచి దగ్గర, గర్భాశయంలో కనుక ఆ వేస్ట్ మెటీరియల్స్ వెళ్ళి అక్యుములేట్ అయితే దాన్ని సిస్ట్, గడ్డలు అని చెప్తాం కదా. గర్భాశయంలో గడ్డలు వచ్చాయి అని చెప్పి ఆ గడ్డలు అని చెప్తాము. లేదు అంటే వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, పీసీఓడి అని చెప్పి రకరకాల ప్రాబ్లమ్స్. ఈ రకరకాల ప్రాబ్లమ్స్ హార్ట్ దగ్గర, లేడీస్ యూట్రస్ దగ్గర, కిడ్నీస్ దగ్గర, లంగ్స్ దగ్గర, ఊపిరితిత్తుల దగ్గర వాళ్ళకి ఆ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది, శ్వాస తీసుకునే ఇబ్బందులు కూడా రావడం జరుగుతాయి. అలాంటి ఇబ్బందులు అన్నీ కూడా వచ్చినప్పుడు ఆ వేస్ట్ మెటీరియల్స్ పేగుల్లో ఉండిపోతే వెళ్లకుండా దాన్నే కాన్స్టిపేషన్ అంటాం. కాన్స్టిపేషన్ అంటే ఏంటి? మలబద్ధకం. కాన్స్టిపేషన్ మెయిన్ చెప్పడం, మనము డైలీ ఫస్ట్ ఏం జరిగింది, మోషన్ ఫ్రీ అయిందా, మోషన్ వెళ్ళారా అని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మోషన్ ఫ్రీ అవడం. అలాగా ఈ మలబద్ధకం అనేది మెయిన్ రీజన్స్ అన్నిటికీ కూడా మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. ఎప్పుడైతే వేస్ట్ సరిగా మదర్ ఆఫ్ ఆల్ డిసీజ్ అని మేడం ఇలా ఒక డాక్టర్ ఉండి తను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే మనకి రీజన్ ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి ఇక్కడ వెళ్లకుండా అక్కడ ఉండిపోతుందో అది చాలా ముఖ్యమైన రీజన్ అవుతుంది రోగాలు రావడానికి అని చెప్పి. రోగాలు రావడం, రోగమా అంటే ఏదో వేరే ఏం లేదండి. ముందు దానికి ఒక పేరు ఏంటంటే మేడం చెప్పడం మలబద్ధకం. ఇలాంటి వేస్టేజ్ అనేది మనకి మోషన్ ద్వారా బయటికి వెళ్ళాలి, యూరిన్ ద్వారా బయటికి వెళ్ళాలి. కాబట్టి అవి వెళ్లకుండా మన పేగుల్లో పట్టేసి ఉండిపోతే వానికి ఏం జరుగుతుంది? మరి అలా వెళ్ళాలి అంటే ఏం చేయాలి? వాటికి మనకి ఏం తీసుకోవాలి పోషకాలు అనేవి ఇక్కడ మరి లివర్ డీటాక్సిఫికేషన్ చేయాలి అంటే దానికి అనేక పోషకాలు కావాలి. అవి విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, సెలీనియం. ఈ 4 రకాలు పదార్థాలు బాగా ఎక్కువ అవసరం. వీటినే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. మీరు యాంటీ ఆక్సిడెంట్స్ అని విన్నారు కదా. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమిటి? కణాలు జబ్బుల బారిన పడకుండా మరి ఇలాంటి ఈ వ్యర్థాలు బయటికి వెళ్ళాలంటే మనకి పోషకాలు అనేవి కావాలి. విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ ఏ, సెలీనియం అని 4 యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి అంటే కణాలు జబ్బుని బారిన పడకుండా రక్షించుకునేవి అని చెప్పడం జరిగింది. మరి ఆ యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని మనకు ఉన్నాయా అంటే చూడాలి ఒకసారి. రక్షించుకోవడానికి ఉపయోగపడే పోషకాలు అన్నమాట ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే. అవే విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ ఏ. ఇలాంటి పోషకాలు శరీరానికి అందినప్పుడు శరీరం ఈ టాక్సిన్స్ అన్నిటిని తొలగించుకునే పని చురుగ్గా చేయగలుగుతుంది అనమాట. అంచేత మనం ఇలాంటి పోషకాలు బాగా అందే ఆహారాలను తినాలి. మరి మనం తింటున్నామా అంటే మనం తినేదంతా కూడా పాస్టరైజ్డ్, ప్యాకేజ్డ్ ఫుడ్, పాలిష్డ్ చేసిన ఫుడ్ అండ్ పెస్టిసైడ్స్ వేసిన ఫుడ్ కదండి. అందువల్ల మనకి ఎలాంటి పోషకాలు కూడా అందడం లేదు. మరి ఇలాంటి లైఫ్ స్టైల్లో మనము రావడం జరిగింది. ఇప్పుడు మన తాతల పెద్దల కాలంలో అలాంటి ఫుడ్ అది అసలు ఉండేది కాదు. మరి ఇలాంటి ఫుడ్ వల్ల ఇప్పుడు మన జనరేషన్లో ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల పోషకాలు అనేవి సరిగా అందడం, అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి శరీరానికి పోషకాలు అందటం లేదు. మరి ఏం చేయాలి? రుచిగా ఉన్నాయే తింటున్నాం, నోటికి ఏది బాగుంటే అవి తింటున్నాం, ఏది ఇష్టమో అవి తింటున్నాం, ఏది అవసరం అవి తింటున్నామా? మరి జ్యూసులు త్రాగటం, పళ్ళు బాగా తీసుకోవటం, కూరలు బాగా తినటం, విత్తనాలు బాగా తినటం, ఆకుకూరలు బాగా తీసుకోవటం, సలాడ్స్ బాగా తీసుకోవటం, ఇలాంటివి ఫ్రూట్స్, విత్తనాలు, సలాడ్స్ ఇవన్నీ చెప్తున్నారు. కానీ అవన్నీ తీసుకుంటామా అంటే ఎంతో
ఎక్కడో ఎప్పుడో అలా కొంతవరకే తీసుకున్నాయి. ఆ అవేర్నెస్ అన్నది ఎవరికీ లేదు. ఆ అవేర్నెస్ మనకి ఇక్కడ మన మన్యం టీంలోనే దొరుకుతుంది. సో అలాంటి పోషకాలు ఆహారం తీసుకోవాలి అంటే మనం ఏం చేయాలి ఒకసారి చూ మనం చేస్తున్నామా మరి? అంచేత మనకు కావలసిన ఈ సూక్ష్మ పోషకాలన్నీ వండి వార్చి పిండి వేపి తినేసరికి ఎగిరిపోతుంటాయి అన్నమాట. అందుకని శరీరానికి ముఖ్యంగా లివర్కి డీటాక్సిఫికేషన్ బాగా చేసుకోవాలంటే శరీరం నేచురల్ గా తనంతట తాను డీటాక్సిఫికేషన్ చేసుకుంటూనే ఉంటుంది. కానీ మనం ఇప్పుడు ఇందాక వీడియోలో అనుకున్నాం కదా, మనం డైలీ 3 టైమ్స్ తీసుకోవడం, ఆహారం తీసుకోవడం వల్ల సగం అనేది డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. మరి న్యాచురల్ గా మన లివర్ అనేది తన పని చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో మనం 3 టైమ్స్ వేయడం వల్ల ఆ డీటాక్సిఫికేషన్ అనేది సగమే జరుగుతుంది. లివర్ అనేది 1.5 kg ఉంటుంది. అందులో ఫుడ్ అనేది 3 టైమ్స్ వేయడం వల్ల ఎంతో కొంత అనేది ఫుడ్ వేస్టేజ్ రూపంలో బయటికి వెళ్తుంది. ఆ వ్యర్థాలు ఉండిపోతే ఇప్పుడు డైలీ రూమ్ క్లీన్ చేస్తాము, చెత్త ఎలా పేరుకుపోయి అవి ఉండిపోతే అక్కడ ఏవైతే విష విష అదే పురుగులు అలాంటి క్రిమి సంహారకాలు ఎలాగైతే పుడతాయో అలాగే మన శరీరంలో కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అందకపోవడం వల్ల, పోషకాలు లేకపోవడం వల్ల ఫ్రీ రాడికల్స్ అనేవి పుట్టడం జరుగుతుంది. ఇలాంటి పోషకాలు బాగా కావాలి. అందుచేతనే ప్రతిరోజు ఎంజాయ్ చేయాలి. సో ఇలాంటి క్రమంలో మరి మనం ఏం చేయాలి అంటే, మనకు ఆ ఫ్రీ రాడికల్స్ ఫామ్ అయినప్పుడు మనకి కావాల్సిన పోషకాలు అందాలి అంటే మనకు కావాల్సిన న్యాచురల్ ఫుడ్ ఒకటి ఉందండి. ఆ ఫుడ్ మన కోసము మన ఇండస్ట్రీ వాళ్ళు అందించడం జరిగింది. అదే ఐపల్స్. మన ఐపల్స్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రూట్ బ్లెండ్ అండి. 15 రకాల ఫ్రూట్ బ్లెండ్ మిక్స్డ్ యాంటీ ఆక్సిడెంట్స్ తోని తయారు చేయడం జరిగింది లీటర్ బాటిల్లో. అది ఫ్లేవర్ వచ్చేసి జ్యూస్ ఫ్లేవరు, ఇమ్యూనిటీ బూస్టర్ మెయిన్, రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అందడం జరుగుతుంది. మరి ఐపల్స్ కి మనం ఇప్పుడు తీసుకునే పోషకాలకి ఏంటి సంబంధము అంటే, ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పుష్కలంగా ఉండడం జరుగుతుంది. మన హార్ట్ కి యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడైతే పుష్కలంగా అందుతాయో ఆ హార్ట్ దగ్గర కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వకుండా ఉండడం, రక్త ప్రసరణ శరీర భాగాలన్నిటికీ కూడా మన ఐపల్స్ అందించడం జరుగుతుంది. సో మరి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఏంటి అంటే, మెయిన్ మనకి ఈ పోషకాలు ఎప్పుడైతే అందటం లేదో కొలెస్ట్రాల్ ఫామ్ అయినా, వేస్టేజ్ అయితే పేగుల్లో ఉండిపోయినా, వీటన్నిటికీ మలబద్ధకమైన మెయిన్ దాని నుంచే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏజ్ ప్రకారంగా కాకుండా, ఏజ్ వైజ్ కాకుండా అన్ని రకాల ఏజ్ వాళ్ళకి ఇప్పుడు రావడం జరుగుతుంది. ఆ క్రమంలో మనకి ఇక్కడ కొన్ని రకాల సిమ్టమ్స్ చెప్పడం జరిగింది. డయాబెటీస్ రావడము, స్మోకింగ్, చూయింగ్ గమ్, టొబాకో అవి అంటే స్మోకింగ్ చేసిన వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్, ఎక్కువ టెన్షన్, బీపీ హై లో అవ్వడము, కొలెస్ట్రాల్ ఫామ్ అయిపోవడము, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ లేదు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఎవరు కూడా వాకింగ్ చేయడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ సరైన టైం సరిపోవడం లేదని కూడా చెప్పడం జరుగుతుంది. అలాంటి టైం ఈటింగ్ ప్యాటర్న్ లేకపోవడం అండ్ స్ట్రెస్ ఎక్కువ అవ్వడం, స్లీప్ లేకపోవడం, నిద్ర సరిపోకపోవడం అండ్ బ్రీత్లెస్నెస్. ఇప్పుడు ఏదైతే మనకి శరీరంలో పేరుకుపోయిన ఈ కొలెస్ట్రాల్ వల్ల, హార్ట్ దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ చేయకపోవడం, లంగ్స్ లో కొలెస్ట్రాల్ ఫామ్ అయిపోయినా బ్రెత్లెస్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది, బ్రీతింగ్ ప్రాబ్లం రావడం, వాళ్ళకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం అనేది కూడా అలవాటు లేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా రావడం జరుగుతాయి. ఇలా బ్రీత్ ప్రాబ్లమ్, కాళ్ళల్లోని వాటిలో సరే చేతులు జాయింట్స్ లోని, బాడీలో కొన్ని పార్ట్స్ లో స్వెల్లింగ్ రావడము, మొహం అంతా ఉబ్బిపోయినట్టు ఉండడము, ఇలాగ బ్లోటింగ్, బ్లడ్ అనేది సర్క్యులేషన్ బాగా బ్లోటింగ్ అవ్వకుండా శరీరం దానికి ఇబ్బంది రావడం, వెయిట్ గెయిన్ అయిపోవడము, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ రావడం జరుగుతాయి. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది యాంటీ ఆక్సిడెంట్స్ అని ఒక రిచ్ ఫ్రూట్ బ్లెండ్ అనుకున్నాం కదా. మరి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి అంటే, ఇందాక చెప్పుకున్నాం, molecules capable of reducing causes of effects of oxidative stress. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఎక్కడ ఇప్పుడు 2 కణాలు పెయిర్గా ఉంటాయి, అక్కడ కణాలు ఎప్పుడైతే స్ట్రెస్ ఫీల్ అయితే అక్కడ వాటి యొక్క పనితనము క్రమం తప్పుతుంది. అలా క్రమం తప్పినప్పుడే మనకి స్ట్రెస్ అనేది రావడం జరుగుతుంది. అలా స్ట్రెస్ వచ్చినప్పుడే
మనకి అక్కడ ఫ్రీ రాడికల్స్ అనేవి పుట్టడం జరుగుతాయి. అలాంటి పుట్టినప్పుడు మనకి ఎంతో కొంత పోషకాలు అనేవి అవసరం జరుగుతాయి. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది మెయిన్ రీజన్ ఫ్యాక్టర్ గా అన్ని రకాల డిసీజెస్ కి, ఇన్ఫెక్షన్స్ వ్యాధులకి ఇన్ఫెక్షన్స్ రావడానికి, శరీర భాగాలన్నిటి కూడా ఇన్ఫ్లమేషన్ అంటే వాపులు, పొంగులు, ఆక్సిజన్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఇక్కడ ఫ్రీ రాడికల్స్ రూపం. ఫ్రీ రాడికల్స్ అంటే చెప్పుకున్నాం కదా, శత్రు కణాలు. శత్రు కణాలు అంటే ఇప్పుడు మనకి పాకిస్తాన్ మన మీద ఎలాగైతే దాడి చేయడం జరుగుతుందో అలాగే మనకి వేస్టేజ్ అనేది పేగుల్లోని, లంగ్స్ లోని అక్యూములేట్ ఉండిపోయినప్పుడు మనకి అక్కడ ఫ్రీ రాడికల్స్ అనేవి పుట్టడం జరుగుతుంది. అలా ఫ్రీ రాడికల్స్ వచ్చినప్పుడే మనకి స్ట్రెస్ అనేది రాదు. అలాగా ఆక్సిజన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అని కూడా చెప్పడం జరిగింది. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన శరీరం న్యాచురల్ గా యాంటీ ఆక్సిడెంట్ తనంతటి తాను తయారు చేసుకు ఉంటుంది. ఆ ఫ్రీ రాడికల్స్ తో ఫైట్ చేసే శక్తి, గుణం కలిగి ఉంటుంది. కానీ మనం వేసే అన్టైమ్ ఫుడ్ వల్ల ఇంకొంత డ్యామేజ్ అనేది శరీర భాగాలకు కూడా జరుగుతుంది. మరి అలా జరిగినప్పుడు ఏం చేయాలి అంటే మనకి రిచ్ ఫ్లేవనాయిడ్స్, మంచి కలర్ఫుల్ ఫ్రూట్స్, నట్స్ ఉన్న ఫ్రూట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ ఉన్నవి తీసుకోవాలి. మంచి పాలిఫినల్ పోషకాలు కలిగిన ఫ్రూట్స్, నట్స్ తీసుకుంటే మనకి మంచి పోషకాలు అందడం జరుగుతాయని చెప్పడం జరిగింది. మరి మనం తీసుకుంటున్నామంటే ఇప్పుడు అలాంటి ఫ్రూట్స్, నట్స్ కూడా మనకి పోషకాలు లేకుండానే అన్నీ కూడా పురుగు మందు కొట్టనవి తీసుకుంటున్నాం, తయారు చేయడం జరుగుతున్నాయి. కాబట్టి వాటి నుంచి మనకి మెయిన్ గా మంచి ఫ్రూట్ బ్లెండ్ అనుకున్నాం కదా, ఐపల్స్ అని. అలాంటి ఐపల్స్ లో మెయిన్ ఫ్రూట్ అసాయ్ బెర్రీ అండి. అందులో రిచ్ యాంటీ ఆక్సిడెంట్ అసాయ్ బెర్రీ. ఎందుకు అసాయ్ బెర్రీని మెయిన్ గా తీసుకున్నారంటే ఇది సూపర్ ఫ్రూట్ గా చెప్పడం జరిగింది. అమెజాన్ ఫారెస్ట్ లో విరివిగా, సౌత్ అమెరికాలో విరివిగా ఈ ఫ్రూట్ పండడం జరుగుతుంది. ఆ ఫ్రూట్ ని మనకి నాసా సైంటిస్టులు కూడా వాళ్ళ స్పేస్ డ్రింక్ లో వాళ్ళకి స్పేస్ లోకి వెళ్తున్న కొద్దీ వాళ్ళకి ఆక్సిజన్ క్వాంటిటీ అని, వాళ్ళకి ఆక్సిజన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి వాటి వల్ల వాళ్ళకి ర్యాషెస్, బాడీ మీద ర్యాషెస్ రావడము, వాళ్ళకి ఆ ఆక్సిజన్ తీసుకునే ఇబ్బందులు రావడం జరుగుతుంటాయి. అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి మనకి సూపర్ ఫ్రూట్ అని చెప్పుకున్నాం కదా, అసాయ్ బెర్రీ, అది వాళ్ళ స్పేస్ డ్రింక్ లో తీసుకున్నారు. ఎందుకంటే ఈ అసాయ్ బెర్రీలో ఒరాక్ వాల్యూస్ అంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీ అని పుష్కలంగా ఉన్నాయి అని ఇక్కడ 1,02,700 ఈక్వలెంట్ మాలిక్యూల్స్ అని ఉండడం జరుగుతుంది. అంటే కొలమానం అలా తీసుకుంటారు వాటి. అలాంటి ఫ్రూట్ లో మనం ఐపల్స్ లో రిచ్ గా తీసుకుని తయారు చేయడం జరిగింది. మరి ఈ అసాయ్ బెర్రీ ఏంటి, మెయిన్ ఎందుకు దాన్నే తీసుకున్నారంటే ఇందులో డిస్ట్రాయ్స్ క్యాన్సర్ సెల్స్. ఇది క్యాన్సర్ సెల్స్ ని డ్యామేజ్ చేయగలదు. ఇప్పుడున్న ఫుడ్ లైఫ్ స్టైల్లో మనకి క్యాన్సర్ మెయిన్. మనం పూర్వకాలంలో చెప్పుకున్నంటే ఫ్లూస్, జ్వరాలు అనుకున్నాం. అది కాదు, ఇప్పుడు ఏంటి కొత్తగా బీపీ, థైరాయిడ్, డయాబెటీస్, క్యాన్సర్స్ మెయిన్ రీజన్. అలాంటివి కొత్త ప్రాబ్లమ్స్ అవే మన లైఫ్ స్టైల్ ని డ్యామేజ్ చేస్తూ రావడం జరుగుతున్నాయి. మరి ఇలాంటి లైఫ్ స్టైల్లో క్యాన్సర్స్ మెయిన్ రీజన్ అయిపోయింది. కాబట్టి అలాంటి క్యాన్సర్స్ ని కూడా డిస్ట్రాయ్ చేయగల శక్తి మన ఐపల్స్ ఉందని చెప్పడం జరిగింది. ఐపల్స్ మన అసాయ్ బెర్రీకి ఉందని చెప్పడం. సో అసాయ్ బెర్రీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మెయిన్ గా సపోర్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఏఎస్టన్ డ్రింక్ లో కూడా ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ గా తీసుకోవడం జరిగింది. ఇది ప్రివెన్షనల్ గా మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం రాకుండా, డ్యామేజ్ రాకుండా శరీరాన్ని కాపాడడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇందులో ఇది అప్పుడు కాలంలో సైంటిస్టులు కూడా వాళ్ళు మ్యాగజైన్స్ లో వాటిల్లో కూడా ప్రచురణలో వేయడం జరిగిందని కూడా చెప్పుకోవడం జరిగింది. అండ్ మరి అసాయ్ బెర్రీ అంటే ఏంటి, ఇందులో ఫ్రూట్ బ్లెండ్ చూసారు కదా, ఇక్కడ గుత్తులుగా అలా ఉన్నాయి ఆ ఫ్రూట్. ఇందులో మనం ఎక్కువ పోషక విలువలు ఎక్కువ కలిగింది. చూడడానికి చిన్న ఫ్రూట్ లానే కనిపిస్తుంది, కానీ అందులో చాలా రకాల 1,02,700 పోషకాలు ఉంటాయి అని చెప్పుకున్నాం. అలాంటి పోషకాలు కలిగిన ఫ్రూట్ ని మెయిన్ గా తీసుకున్నారు. ఇందులో ఫ్రీజ్ చేసి మనకి ఒక ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ గా కూడా ఇందులో తీసుకోవడం జరిగింది. 14% తీసుకోవడం జరిగింది. మరి ఈ అసాయ్ బెర్రీని తీసుకుంటే మనకి అన్ని పోషకాలు అందుతాయా అంటే అందుతాయండి. ఎందుకంటే డైలీ ప్రతి మానవుడికి, ప్రతి మనిషికి కూడా 3.5 kgs ఆఫ్
ఫ్రూట్స్ అండ్ నట్స్ తీసుకుంటే 5,000 ఆఫ్ వరాక్ వాల్యూస్ అందుతాయి అని చెప్పడం జరిగింది సైన్స్ ప్రకారం. మరి అలాంటి 5,000 వరాక్ వాల్యూస్ మనం 3 kgs పళ్ళు తీసుకుంటున్నామంటే ఎప్పుడో తీసుకుంటాం, డైలీ తీసుకున్నామంటే తీసుకోవడం జరగదు, తీసుకున్న ఆ పోషకాలు అందట్లేదు. మరి అలాంటి టైంలో మన ఐపల్స్ ని కనుక 30 ml డైలీ, మార్నింగ్ 30 ml, ఈవినింగ్ 30 ml తీసుకుంటే కనుక 5,000 కంటే ఎక్కువ 7,000 పోషక విలువలు అందడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి ఈ ఐపల్స్ లో ఏంటి, ఓన్లీ అసేబెర్రీ అని అంటే కాదండి, 15 రకాల ఫ్రూట్స్ బెండ్ అనుకున్నాం కదా. ఇందులో మెయిన్ ఫ్రూట్స్, రిచ్ ఫ్రూట్స్ ఏంటి అంటే 5 బెర్రీస్, వెరైటీస్ ఆఫ్ బెర్రీస్ ఉండడం జరుగుతుంది. ఎందుకు 5 బెర్రీస్ ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, పాలిఫినాల్స్ అండ్ విటమిన్స్, ప్రోటీన్స్ మనకి ఎక్కువ కావాలి, శరీరానికి అందాలి కాబట్టి ఇందులో అసైబెర్రీ, పైనాపిల్, పియర్, బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ, పోమోగ్రనేట్, స్ట్రాబెర్రీ, యాపిల్, కివి, వైట్ గ్రేప్, చెర్రీ, బనానా, కంకోడ్ ఇలా 15 రకాల ఫ్రూట్స్ తయారు చేయడం జరిగింది. మరి మనం తీసుకునే ఫ్రూట్స్ వల్ల, వీటి వల్ల మనకి పోషకాలు అన్నీ అందుతున్నాయా, వాటి వల్ల మనకి ఇంకా ఏంటి జరుగుతుంది, శరీరంలో డ్యామేజ్ ఏంటి అంటే ఇక్కడ చూపించారు. ఇక్కడ ఫ్రీ రాడికల్స్, శత్రు కణాలు అనుకుంటాం. శరీర ఆర్గాన్స్ లో మనకి ఒక కణము డ్యామేజ్ అయితే ఆర్గాన్ నుంచి ఆ అవయవం నుంచి మొత్తం బాడీ అన్ని పార్ట్స్ కూడా ఎలా డ్యామేజ్ అవుతున్నాయో ఒక పిక్చర్ వైజ్ గా ఇక్కడ చూపించడం జరిగింది. బ్రెయిన్ నుంచి తల వెంట్రుక నుంచి కాలు గొట్టు వరకు మొత్తం ఆర్గాన్స్ అన్ని కూడా ఎక్కడ డ్యామేజ్ జరిగినా అన్ని పార్ట్స్ కూడా వాటి యొక్క పనితీరు క్రమం తప్పిపోతుంది. అలాంటి క్రమం తప్పినప్పుడే బ్రెయిన్ దగ్గర అల్జీమర్స్ రావడము, అక్కడ మనం ఇప్పుడు నేను చెప్తున్నాను, నాకు చెప్పడానికి బ్రెయినే నాకు సిగ్నల్స్ ఇస్తుంది. అలా సిగ్నల్స్ ఇవి ఇచ్చే ఆ ఒక సిగ్నల్స్ ఇచ్చే సిమ్టమ్స్ ని అది తప్పిపోతుంది. అలాగా హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, హార్ట్ దగ్గర కొలెస్ట్రాల్ ఫామ్ అయినప్పుడు, స్ట్రోక్స్, బ్లడ్ పంపింగ్, బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోవడం, బీపీ అంటాం, దానికి ఒక పేరు బీపీ అని అంటారు, ఆ బీపీ రావడం, ఇలాగ అల్జీమర్స్ రావడము, అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, అంటే రీనల్ ప్రాబ్లమ్స్ అంటారు, అంటే యూరినల్ ఇన్ఫెక్షన్స్, అన్ని రకాల ప్రాబ్లమ్. కిడ్నీ అంటే మొత్తం ఎక్కడ ఆ డ్యామేజ్ జరిగినా అన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా అక్కడ తీసుకోండి. అలా స్కిన్ ప్రాబ్లమ్స్, అంటే ఇప్పుడు సన్ రేస్ లో పడినప్పుడు ఆ సన్ రేస్ నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ర్యాషెస్ వచ్చేస్తున్నాయి అంటారు, అలాంటి ప్రాబ్లమ్స్. ఈ బ్లడ్ మల్టీ ఆర్గాన్స్ అంటే అంటే లంగ్, లివరే కాదండి, అన్ని రకాలు కూడా మనకి ప్రాబ్లం, అన్ని ఆర్గాన్స్ ఇంపార్టెంటే. అలాగ ఆర్గాన్స్ అన్నిటి, జాయింట్ పెయిన్స్, ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచే ఏజ్ లిమిట్ లేకుండానే అందరికీ కూడా జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ రావడం జరుగుతుంది. అలాంటి రొమటైడ్ ఆర్థరైటిస్, ఇమ్యూనిటీ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటారు వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ వాళ్ళంతటి వాళ్ళది డ్యామేజ్ చేయడం, శరీరాన్ని డ్యామేజ్ చేయడానికి మెయిన్ రీజన్ అయిపోతుంది. అండ్ బ్లడ్ వెజల్స్, బ్లడ్ అనేది మొత్తం శరీరాన్ని అంతటికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ వాటర్ లా పంపింగ్ జరగదు. అలా బ్లడ్ సర్క్యులేషన్ కూడా జరగకపోవడం, లంగ్స్ దగ్గర, ఊపిరితిత్తుల దగ్గర శ్వాసకోశ ఇబ్బందులు రావడం, అండ్ క్యాన్సర్స్ కూడా రావడం, ఐస్ దగ్గర, కంటి చూపు తగ్గిపోవడం, ఇలా అన్ని రకాల ప్రాబ్లమ్ సార్. ఇవన్నీ కూడా ఇందాక ఇస్మార్ట్ గౌతమి మేడం వీడియోలో చెప్పింది కదా, ఇట్లా డ్యామేజ్ అవుతాయని. వాటికి కారణం ఏంటి మేడం? వాటిని ఏమంటాం? బాడీలో ఉన్నటువంటి ఆ విషయాన్ని ఫ్రీ రాడికల్స్ దేని నుంచి పుడతాయి? చెత్త నుంచి బ్యాక్టీరియా పుట్టినట్టు దేని నుంచి పుడతాయి ఫ్రీ రాడికల్స్? వేస్ట్, దాన్ని ఏమంటాము? టాక్సిన్స్ అంటాం. టాక్సిన్స్, దాన్నే తెలుగులో విషము, వ్యర్థ పదార్థం కాస్త విషం అయింది, దాన్ని టాక్సిన్స్ అంటాం. ఈ టాక్సిన్స్ రోజు రోజుకి పెరుగుతుంది కదా, కాలుష్యం పెరుగుతుంది కాబట్టి టాక్సిన్స్ పెరిగిపోతుంది, అంటే కార్బన్ శాతం పెరిగిపోతుంది. టాక్సిన్ పెరిగిపోతే బాడీలో వేడి పెరుగుతుంది. సింపుల్ అన్నమాట, బాడీలో వేడి పెరుగుతుంది రోజు రోజు కంటే, విషం, వ్యర్థం, కార్బన్స్ పెరుగుతున్నట్టు. ఓకే, సో రోజు రోజుకి ఇది పెరుగుతుందంటారా తగ్గుతుందంటారా? పెరుగుతుంది. ఓకే, ఈ రోజుకి ఎంత స్పీడ్ గా రాడికల్ గా పెరుగుతుందో, ఆ రాడికల్ గా పెరుగుతున్న దాన్ని రాడికల్ గా తగ్గించే శక్తినే వరాక్ వాల్యూ అంటాం. మరి వరాక్ వాల్యూ అంటే శక్తి అన్నమాట, అంత శక్తి ఉంది అని అర్థం. ఇది చూడండి, దీని వెనక ఉంది కదా, అంటే దీని ప్రీవియస్ లో ఉంది కదా మేడం స్లైడ్, వరాక్ వాల్యూ.
ఓకే, అంటే ఇది మిక్సీలో వేసి గ్రైండ్ చేసినటువంటి జ్యూస్ కాదు, దాని ఎక్స్ట్రాక్ట్ అన్నమాట. ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్. ఆ ఆ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్, దాంట్లో ఉన్న సూక్ష్మ పోషకాల శాతమే ఈ యొక్క 5000. అంటే నెయ్యి శాతం, పాల శాతం కాదు. అట్లా ఆ ఒక్క మాట కూడా యాడ్ చేస్తే ఇంకా దాని మీద ఇంకొంచెం జూమ్ అవుతుంది విషయం. ఓకే, మరి ఎక్స్ట్రాక్ట్ ఏంటి అని అంటే నెక్స్ట్ స్లైడ్ లో ఉంది కదా. అసైబెరీలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కావచ్చు, అమైనో యాసిడ్స్ కావచ్చు, B1 B2లు, వీటిలో అన్నిట్లో చూడండి మనకి ఆ యొక్క ఫ్రూట్ ఇచ్చారు, ప్లస్ దాంట్లో ఉన్న సూక్ష్మ పోషకాలు కూడా ఇచ్చారు. వీటి శాతమే ఒరాక్ వాల్యూ. వెరీ గుడ్. సో ఆ టాక్సిన్స్ ని ఎదుర్కోకపోతే ఫ్రీ రాడికల్స్ రోజు రోజుకి పెరిగిపోయి, ఫ్రీ రాడికల్స్ అంటే ఆ టాక్సిన్, ఆ వ్యర్థ పదార్థాల నుంచి, ఆ చెత్తబుట్ట నుంచి పుట్టినటువంటిది. మీకు ఇందాక మంతెన గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు దాన్ని. ఓకే, ఇక్కడ మంతెన గారు ఇది ఉంటే ఇంకా బాగుంటుంది, ఇక్కడ అర్థమైపోతుంది అనమాట యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి. నెక్స్ట్ మేడం, ఇప్పుడు ఫ్రీ రాడికల్స్ చేసే పని ఏంటి అనేది చెప్పండి. ఫ్రీ రాడికల్స్ వాటికి ఫ్రీ రాడికల్స్ ఎప్పుడైతే ఫామ్ అయ్యాయో ఇక్కడ మనకి న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అనేవి శరీరంలో, కణంలో, మన బ్లడ్ సెల్స్ లో, ప్రతి ఆర్గాన్ లో కూడా ఈ సెల్స్ డ్యామేజ్ ఒకదానికొకటి పెయిర్ గా వెళ్తూ ఉండాలి. ఆ పెయిర్ అనేది, ఆ స్ట్రెస్ ఎప్పుడైతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ జరిగిందో అక్కడ ఈ సెల్స్ అనేది తన యొక్క పనితనం తగ్గిపోతుంటుంది. ఆ ఎలక్ట్రాన్స్ అనేవి వాటి పనితనం తగ్గిపోయి అక్కడ స్ట్రెస్ అనేది రావడం జరుగుతుంది. ఆ స్ట్రెస్ రావడం జరగడం వల్ల మన ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడం, ఆర్గాన్ నుంచి శరీర భాగాలు డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అప్పుడే మనకి ఆ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఖచ్చితంగా అవసరం పడతాయి. అలాంటి అవసరం ఈ ఫ్రీ రాడికల్స్ ఎప్పుడైతే మనకి ఫార్మేషన్ ఎక్కువ జరుగుతున్నదో, డైలీ ఈ ఫ్రీ రాడికల్స్ ఫార్మేషన్ ఎక్కువ అయిపోతుందో అప్పుడు మనం ఖచ్చితంగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువ తీసుకోవడం జరగాలి. మరి అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటున్నామా అంటే మనం తీసుకునే మనకి తెలియకపోవడం కూడా మెయిన్ రీజన్ అవుతుంది. మరి ఏంటి మన యాంటీ ఆక్సిడెంట్స్ ఇప్పుడు అనుకున్నాం కదా, మన ఐపల్స్ లో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, పోషకాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం. అదే ఈ ఐపల్స్ అండి. చూసారు కదా, ఒరాక్ వాల్యూస్ ఉన్న రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న పోషకాలు కలిగిన మన ఫ్రూట్ బ్లెండ్ అనుకున్నాం కదా, ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ ఐపల్స్ లో. మరి ఈ ఐపల్స్ తీసుకుంటున్నప్పుడు ఏం చేస్తే ఎలా ఉంటుంది, దాని పనితనం ఎలా ఉంటుంది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. నేను ఒక్కటి యాడ్ చేస్తాను శాంతి గారు. ఇప్పుడు చూడండి అదే స్లైడ్ మీకు ఇప్పుడు నేను చెప్పేది మీకు ఉపయోగపడుతుంది. ఇది చూశారు కదా అని మేడం అడిగినప్పుడు చూసామని తంబు ఇవ్వాలి. మీరు కొడుతున్నట్టు ఎట్లా తెలుస్తుంది? వింటున్నాం అని. ఆ చెప్పే వ్యక్తికి కొడితే చెప్పబుద్ధి అయింది కథ. లేకపోతే అట్లాగా అసలు స్టేబుల్ గా ఉన్నారా లేదా, లేకపోతే సీనియర్ చెప్తే బలవంతంగా వచ్చి కూర్చున్నారా తెలియదు. మీ ఇంట్రెస్ట్ కనపడాలి చెప్పే వ్యక్తికి. అప్పుడే ఆ స్పీకర్ అంటే గురువుతో, ఇప్పుడు ఈ గంట మేడం గురువుతో సమానం, తను ఎక్కువగా సబ్జెక్ట్ చెప్పగలుగుతుంది. మేడం చూడండి, ఏదైతే ఇదే ఉంచండి స్లైడ్. మీకు ఈ వీడియో బాగా సపోర్ట్ అవుతుంది మీ కస్టమర్స్ కి, మీ ప్రాస్పెక్ట్స్ కి చెప్పడానికి. ఇక్కడ అని కాదు, మీకు అక్కడ కదా సంపాదించుకునేది. సో ఇది ఏం చేస్తుంది, ఈ ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉంటాయో మనం డ్యామేజ్ చేసేటువంటి చిన్న చిన్న బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా ఏముంటుందంటే వెళ్ళి కణాలని, మన ఇంట్లో మసి గోడని ఎట్లా డ్యామేజ్ చేస్తుందో అట్లా చెద ఏ విధంగా అయితే చెక్కను డ్యామేజ్ చేస్తుందో ఆ విధంగా చిన్న చిన్నది మా కణాన్ని డ్యామేజ్ చేస్తుంటుంది. ఎలా, ఏ రూపంలో కూడా చెప్తారు సైంటిస్టులు. ఏ రూపంలో అంటే బాగున్న కణం నుంచి బాలేని కణం ఒకటి గుంజేసుకుంటది, ఇది పాడైపోతూ ఉంటుంది. ఎలక్ట్రాన్ లేదుగా, ఆ స్థిమితంగా లేని కణాల శాతం బాగా పెరిగితే మన ఓన్ ఇమ్యూనిటీనే దెబ్బతీస్తుంది. దాన్నే ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ అంటారు. పాపం వాటికి తెలియక, మీరు ఇందాక అన్నారు కదా ఇండికేషన్ సరిగా అందక. ఓకే, ఇప్పుడు చూడండి ఎలా జరుగుతుంది ఇది అనేది. మీ GSM లో మీట్లో ఎంత బాగా ఉపయోగపడుతుందో ఇది. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్. ఇంత గ్రీన్ గా తాజాగా ఉంటాయి ఇవి యాంటీ ఆక్సిడెంట్స్. ఈ రెస్వెట్రాల్ ఉంది కదండి,
1 2 3 4 5 6 సిక్స్ది RESVERATROL అని ఉంది కదా శాంతి మేడం. రెస్వెట్రాల్ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్. మీకు కనిపిస్తే తంబి ఇవ్వండి శాంతి మేడం. మీకు కనిపించిందా? అసలు మీకు ఈ పిక్చర్ అయితే కనబడుతుందా? యాంటీ ఆక్సిడెంట్స్ పిక్చర్ అయితే మీరు అది క్లోజ్ చేయలేదు. చూసి అడగడం మంచిదైంది. అందుకే టీచర్ జాబ్ ఫస్ట్ చేస్తే ఇది బాగా చేస్తాం. కృష్ణయ్య సార్ మేడం ఇప్పుడు కనబడుతుంది కదా? ఇది చూడండి. కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఇచ్చారనమాట. అందులో 4వదేమో కర్క్యూమిన్, మన పసుపులో ఉండేటువంటిది. ఇది డైరెక్ట్ తీసుకోలేము, కొంచెం మరీ స్వీట్ తిన్నట్టు ఉండదు కదా, అతి మధురం ఉన్నట్టయితే ఉండదు కదా కర్క్యూమిన్. అందుకని ఐకేర్ లో పీచ్ ఫ్లేవర్ తోటి ఇచ్చారు. ఇది 4వది. 5, 6 ఉంది చూడండి, రెస్వెట్రాల్ అని. ఒకసారి టాప్ 10 మీటింగ్ లో సిఓ సార్ అడిగారు, ఐపల్స్ లో అంత శక్తి ఉండడానికి, అంత మంచి అందరికి బ్లడ్ శాతం పెరగడము, అంత మంచి జరగడానికి అంత పవర్ఫుల్ ఏంటి ఐపల్స్ వల్ల, ఏ యాంటీ ఆక్సిడెంట్స్ తెలుసా అని అన్నారు. ఆ రోజు దీని గురించి చెప్పారు. సో మీ యొక్క టీమ్ కి మీరు ఎప్పుడైనా చెప్పేటప్పుడు దీని గురించి, ఈ 6th వన్ గురించి చెప్పండి. యాంటీ ఆక్సిడెంట్ మన ఐపల్స్ లో ఎక్కువగా ఉంటుంది. ఓకే, అందుకనే అసైబెర్రీలో క్యాన్సర్ కణాలను సైతం ఎదుర్కొనేటువంటి శక్తి ఉంది. అవునే, ఇప్పుడు నాకు ఒక 10 మందిని కొట్టే ఉందనుకోండి శక్తి, అంతేనా? ఇంకా ఒకరిని కొట్టడం ఎంత ఈజీ, అవునా? 10 మందిని ఒకేసారి ఏకదాటిగా కొట్టగలిగినటువంటి వ్యక్తి ఒకరిని. అలాగే క్యాన్సర్ ని సైతం ఎదుర్కొనేటువంటి అకైబెర్రీ, ఈ చిన్న చిన్న టాక్సిన్స్ అనేవి ఈజీ అన్నమాట. అందుకని చిన్న చిన్న గ్యాస్ పెయిన్లు కానీ అవన్నీ ఈజీగా తగ్గిపోతూ ఉంటాయి. చలో ఇది చూడండి. Free radicals. Antioxidant molecules have extra electrons and can వీటికి ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉంటుంది, క్యాన్సర్ కణాలను సైతం ఎదుర్కొంటుంది. supply electrons to neutralize free radicals. ఇది దెబ్బతిన్న కణాలు. ఇప్పుడు గ్యాంగ్రీన్ వచ్చింది అనుకోండి, ఇట్లా గ్యాంగ్రీన్ అనే కాదు, చిన్న చిన్నవి కూడా, ఇన్ఫ్లమేషన్స్, బాగా వేడి చేసింది, గ్లూకోజ్ శాతం ఎక్కువైంది, బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది, ఇలాంటిదంతా కూడా కణాలను దెబ్బతీస్తే ఇట్లా ఉంటుంది. ఆ పక్క నుంచి బ్లడ్ పోతుంది చూడండి. The antioxidants travel through blood ఈ కణాలన్నీ కలిసి ఒక కణజాలం అన్నమాట. ఇదంతా ఒక కిడ్నీలో ఉన్నటువంటి కణాలు, దాని మధ్య నుంచి వెళ్తున్న బ్లడ్ వెజల్స్ ఇవి. vessels to reach the damaged cells. అవి రీచ్ అవుతాయి. ఈ ఎల్లోగా ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్, మనం పల్స్ తాగామన్నమాట, పల్స్ నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ వస్తున్నాయి. కాబట్టి కణంలోకి వెళ్తాయి. The antioxidant molecule will చూడండి, ఎక్స్ట్రా వచ్చింది. పాపం అప్పటిదాకా లోపల ఆక్సిజన్ లేక కొట్టుకున్నాయి ఒక్కొక్క కణం. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చేసరికి, పోషకాలు వచ్చేసరికి మీకేం ఇబ్బంది లేదు, ఆహార పుట్లాలు వస్తున్నాయి, మీరేం కొట్టుకోకర్లేదు అని చెప్పినట్టు అనమాట. వచ్చింది. supply the free radical with an electron to repair and stabilize the chemical bond. In supplying electrons, the అవి సప్లై చేయడం వల్ల antioxidant molecules do not themselves become free radicals. వాటికి అవే ఫ్రీ రాడికల్స్ గా మారం అనమాట, అదా సప్లై చేయడం వల్ల. మంచి సాహసం అనుకోండి, మంచి సాహసం జరిగింది. ఇప్పుడు Frequent healthy లోపల సైన్స్ జరిగింది కాబట్టి బయట కణాలు చూడండి మళ్ళీ తాజాగా మానిపోతూ ఉంటాయి. dosages of a variety of antioxidants will assure this destructive oxidation process will be minimized, reducing the potential for cancer,
heart disease, autoimmune disease, and అట్లా అన్ని ఆర్గాన్స్ దగ్గర సేమ్ ఇదే, కిడ్నీ దగ్గర, కాలేయం దగ్గర, గుండె దగ్గర, రక్తనాళాల దగ్గర సేమ్ అన్ని కణాలే కదా. వాటి దగ్గర ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అలా పనిచేస్తాయి. ఓకే, ఇది మీకు బాగా సపోర్ట్ అవుతుంది కదా. ఎవరైనా చెప్పుకోవచ్చు, ఇప్పుడు ఈ మన కంపెనీ ఇచ్చింది, మీరు ఎవరైనా నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోండి, ఇన్కమ్ తీసుకోండి అని. కాబట్టి ఇది డిజిటల్ కాబట్టి డిజిటల్ గా చెప్తున్నారు. అందుకని మహిళలు ఎక్కువగా ముందుకు వస్తున్నారు డైరెక్ట్ సెల్లింగ్ చేపట్టి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ లాస్ట్ లో దీని వల్ల ఏమేమి లాభాలు జరుగుతుంటాయి ఇట్లా యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వడం వల్ల అనేది తర్వాత 3 స్లైడ్స్ కదా. Yes. ఇప్పుడు ఐషియా చెప్పాలా సార్? చెప్పాలి, ఇంకా అయిపోలేదు. టైం. ఉమ్. ఓకేనా సార్? అవ్వలేదు షేర్ చేయండి. Right. సో ఇక్కడ చెప్పారు, ఇప్పుడు చూసాం కదండి వీడియోలో రూపంలో సార్ చెప్పారు. ఆ ఫ్రీ రాడికల్స్ ఫామ్ అయినప్పుడు మనకి యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి సప్లై చేసినప్పుడు అక్కడ ఆ బెనిఫిట్స్ జరిగినప్పుడు ఎలాంటి మనకి హెల్త్ బెనిఫిట్స్ జరుగుతాయని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఆర్గాన్ అన్నిటిలో కూడా హార్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటాం కదా, అలాగా హార్ట్ దగ్గర కూడా మనకి కార్డియోవాస్కులర్ బెనిఫిట్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. హార్ట్ ని స్ట్రెంగ్థెన్ చేయడానికి బ్లడ్ ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి అని అంటూ ఉంటారు. అలాంటి ప్లేట్స్ అంటే బ్లడ్ ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోతుంటుంది, బ్లడ్ లో సెల్స్ కౌంట్ తగ్గిపోతుంటుంది. అలా తగ్గిపోతున్నప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినప్పుడు ఆ కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా మనకి ఇక్కడ ఈ ఐబోల్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. మరి యాంటీ ఆక్సిడెంట్స్ అనుకున్నాం కదా, యాంటీ ఆక్సిడెంట్స్ సెల్స్ ప్రొటెక్ట్ చేయడానికి కూడా మనకి స్కావెంజర్స్ అంటే ఫ్రీ రాడికల్స్ ఫామ్ అయినప్పుడు ఆ ఫ్రీ రాడికల్స్ నుంచి కూడా మన శరీరాన్ని జాగ్రత్తగా హెల్తీగా ఉంచడానికి కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి సపోర్ట్ చేద్దాం. ఇక్కడ న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్ ఇందాక చూసాం కదా, ఆ న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్ ఇలాగ వాటి డ్యామేజ్ జరిగినప్పుడు ఎలాగైతే ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయో ఈ వీడియోలో కూడా చూసాం కదా, అలా ఆ డ్యామేజ్ని కూడా మనకి హెల్దీగా ఉంచడానికి ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వకుండా కూడా సపోర్ట్ చేయడానికి ఐపల్స్ సపోర్ట్ చేస్తుంది. రీస్టోర్స్ యాంటీ ఆక్సిడెంట్స్ నెంబర్. యాంటీ ఆక్సిడెంట్స్ నెంబర్ని రీస్టోర్ చేస్తూ ఉంటుంది. తగ్గిపోయింది, ఇప్పుడు తాగాం కదా, తీసుకున్నాం కదా, అయిపోయిందిలే అని కాకుండా ఎప్పటికప్పుడు మనకి ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ని బాడీలో రీస్టోర్ చేసి ఉంచడం కూడా జరుగుతుంది. ఇమ్యూనో మాడ్యులేటర్ సిస్టమ్ బెనిఫిట్స్ కూడా అంటే ఇమ్యూనిటీ అంటే మెయిన్ రీజన్ అనుకున్నాం. అలాంటి ఇమ్యూనిటీ సిస్టమ్ వల్ల జరిగే డ్యామేజ్ ఏంటంటే ప్రోటీన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రెంగ్త్ అని ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తుందే కానీ ఎప్పుడు మనకి తీసుకునే పోషకాలు ఏవి సరిపోకపోవడం వల్ల మనకి బలం రాదు, స్ట్రెంగ్త్ రాదు, శక్తి రాదు అనుకుంటాం. అలాంటి శక్తిని కూడా అందించడం జరుగుతుంది. అండ్ సెల్యులర్ లెవెల్ నుంచి కూడా కమ్యూనికేషన్, ఒకదానికొకటి సెల్ డ్యామేజ్ అయితే ఇందాక దాంట్లో పోస్టర్లో చూసుకున్నాము, సెల్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో ఆ సెల్స్ డ్యామేజ్ నుంచి కూడా మనకి ఐపల్స్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది. అంటే ఆ సెల్ డ్యామేజ్ని తప్పించి మనకి మన యొక్క సెల్లో ఇమ్యూనిటీని పెంచడానికి కూడా ఇది ఇంప్రూవ్ అవ్వడానికి కమ్యూనికేషన్ ఒకదానికొకటి జోడీగా వాటి యొక్క పనితీరు సక్రమంగా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. రిలీవ్స్ ఇన్ఫ్లమేషన్, అంటే బాడీలో ఎప్పుడైతే ఈ సెల్స్ పనితీరు తప్పిందో అక్కడ ఆర్గాన్స్ దగ్గర ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాంటి ఇన్ఫ్లమేషన్ అంటే వాపులు పొంగులు అంటాం కదా, అదే ఆర్థరైటిస్ అని కూడా చెప్పుకున్నాం. అలాంటి ఆ వాపులు పొంగుల నుంచి కూడా మనకి స్ట్రెంగ్ డౌన్ చేయడానికి ఆర్గాన్స్ ని డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఫైట్స్ బ్యాక్టీరియాస్, అంటే ఈ ఫీవర్స్, జ్వరాలు, ఫ్లూస్ వాటి నుంచి కూడా
వైరస్ల ఇప్పుడు వచ్చే వైరసెస్ కొత్త వైరసెస్ నుంచి కూడా మనకి శక్తిని ఇంప్రూవ్ చేయడానికి, ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేయడానికి కూడా మన ఐపల్స్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకొక 3 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో క్యాన్సర్ సెల్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడైతే మనకి ఐపల్స్ లో పుష్కలంగా ఉన్నాయో అనుకున్నామో, ఆ ఐపల్స్ వల్లనే మనకి క్యాన్సర్ సెల్స్ డ్యామేజ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. క్యాన్సర్స్ పెరగకుండా కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అందుకే డైలీ 30 ml ఉదయం, 30 ml సాయంత్రం ఎప్పుడైతే ఈ క్యాన్సర్ ఉంది అని సిమ్టమ్స్ కొంతమందికి రావడం తెలియడం జరుగుతుందో, వాళ్ళకి ఈ ఐపల్స్ కనుక ఇవ్వడం జరిగితే వాళ్ళ ఆ క్యాన్సర్స్ డ్యామేజ్ నుంచి కూడా సపోర్ట్ చేయడం, వాళ్ళకి అంటే 100 లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకునేటట్టుగా కూడా మన ఐపల్స్ సపోర్ట్ చేస్తుంది. నర్వస్ సిస్టమ్ బెనిఫిట్స్. నర్వస్ సిస్టమ్ అంటే కణాల దగ్గర నుంచి కూడా, నర్వస్ స్ట్రెంగ్త్ దగ్గర నుంచి కూడా ఆ సిస్టమ్ అంతటిని కూడా స్ట్రెంగ్త్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అన్ని రకాల మానవ శరీరంలో ఇన్ని రకాల కణాలు ఉన్నాయి. ఆ కణాలు అన్ని దగ్గర నుంచి కూడా స్ట్రెంగ్త్ ఇవ్వడానికి మనకి సపోర్ట్ చేస్తుంది. స్ట్రెంగ్త్ ఆన్ మెమొరీ అంటే జ్ఞాపక శక్తిని కూడా, మెమొరీని పెంచడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. మెంటల్ క్లారిటీ అంటే మైండ్ పరంగా కూడా క్లారిటీగా మనం చేసే పనితీరుని ఎలాగుంది అంతా కూడా ఇది ఇంప్రూవ్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మతిమరుపు, అల్జీమర్స్ వస్తుంది, వాళ్ళకి మతిమరుపు ఉంటుంది అని చెప్పుకుంటూ ఉంటాం. అలాగ వాళ్ళు కొంత ఏజ్ వచ్చాక వాళ్ళు కొన్ని పనితీరు మర్చిపోతుంటారు. వాళ్ళకు కూడా ఈ ఐపల్స్ కనుక తీసుకుంటే కనుక వాళ్ళ యొక్క పనితీరు కూడా, బ్రెయిన్ ఆర్గాన్స్ డ్యామేజ్ ని కూడా రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. యాంటీ డయాబెటిక్ బెనిఫిట్స్. మరి డయాబెటీస్ వాళ్ళకి కూడా పనికొస్తుంది అంటే, డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ని ముందుగా ప్రివెన్షనల్ పర్పస్ గా కూడా వాటి యొక్క కాంప్లికేషన్స్ తగ్గించుకుంటూ మెల్లిమెల్లిగా రావడానికి హెల్ప్ అవుతుంది. మరి ఇక్కడ సూటబుల్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఏంటి, కొన్ని క్వశ్చన్స్ అయితే అందరికీ ఉంటాయి కదా, మనకి వచ్చే మనం చెప్పుకునే ఎవరికైనా ప్రెజెంట్ చేస్తున్నాము, వాళ్ళకి వచ్చే క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అని కూడా చెప్పడం జరిగింది. ఈ సూటబుల్ ఫర్ డయాబెటీస్ వాళ్ళకి సూట్ అవుతుందా అంటే, ఇందాక చెప్పుకున్నాం కదా, డయాబెటీస్ వల్ల చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తాయి. బ్లడ్ లో కాంప్లికేషన్స్ వస్తాయి, అల్జీమర్స్ వస్తాయి, నర్వస్ సిస్టమ్స్ ఇలాగ వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా ఈ డయాబెటీస్ వల్ల ఐపల్స్ తీసుకుంటే కనుక వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి మెల్లిగా కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. గుడ్ ఫర్ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అంటే బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి, మనకి ఒక బ్లడ్ పంపింగ్ అనేది హార్ట్ దగ్గర సర్క్యులేషన్ బాగా జరగకపోవడం వల్ల ఆ బీపీ అనేది సర్క్యులేషన్ జరగకపోవడం వల్ల మనకి లో హై అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికే మన ఐపల్స్ సపోర్ట్ చేస్తుంది. ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా అని కూడా అడగడం జరిగింది. చిన్నపిల్లలకి ఇవ్వచ్చా అంటే చక్కగా ఇవ్వచ్చండి. చిన్నపిల్లల దగ్గర నుంచి 2 months బేబీ నుంచి చక్కగా 100 years వరకు మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేసేటట్టుగా అందరికీ డిజైన్ చేయడం జరిగింది. డ్యూరేషన్ ఆఫ్ ఇంటైం ఎప్పుడు తీసుకోవచ్చు అంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ ఒక టైం ప్రకారం తీసుకుంటే మనకి ఆ ఒక పనితీరు, శరీరానికి కావాల్సిన పోషకాలు అందడం జరుగుతాయని చెప్పడం జరిగింది. టైమ్ ఆఫ్ ఇంటేక్ ఎప్పుడు తీసుకోవాలి అంటే బిఫోర్ ఫుడ్, ఉదయము బిఫోర్ ఫుడ్, మళ్ళీ ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ తీసుకుంటే కావాల్సిన పోషకాలు అండ్ ఫుడ్ వల్ల వచ్చే డ్యామేజ్ని కూడా మనకి కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ అవుతుందని చెప్పడం జరిగింది. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ టైంలో కూడా తీసుకోవచ్చు. అంటే అది ఆ 7 months నుంచి వాళ్ళు లాక్టేషన్ అనేది డాక్టర్స్ టైంలో ఉంటారు కాబట్టి బిఫోర్ 7 months మనం తప్పకుండా తీసుకోవచ్చు. పోషకాలు అనేవి పిల్లలకి ప్రెగ్నెంట్ లేడీకి, బేబీకి కూడా అవసరం కాబట్టి పోషకాలు చక్కగా అందుతాయి. సో ప్రెగ్నెంట్ లేడీస్ వరకు బిఫోర్ 7 months ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇది ఎప్పుడు అంటే డైలీ 30 ml మార్నింగ్, 30 ml ఈవినింగ్, 30 ml బిఫోర్ ఫుడ్ తీసుకుంటే కనుక వాళ్ళకి కావాల్సిన పోషకాలు అనేవి సక్రమంగా అందుతాయని చెప్పడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ మేడంకి ఒకసారి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ తెలియజేద్దాం. సో డియర్ ఫ్రెండ్స్, మేడం ఇప్పుడు మనము ఏదైతే ఒక పల్స్ ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాము, ఒక న్యూట్రాస్యూటికల్ కంపెనీ
AS10 అనేటువంటి రేడియేషన్ అనేది, ఇప్పుడు రేడియేషన్ పెరిగిందా లేదా? ఫోన్ రేడియేషన్, సూర్యుడి దగ్గర నుంచి రేడియేషన్, ఇది వరకు ఓజోన్ పొరకు అవతలకి వెళ్ళిన వాళ్ళకి రేడియేషన్ ఉండేది. ఇప్పుడు అంతా రేడియేషన్ అంతా కూడా అటాక్ అవుతుంది మనకి, మన ఆర్గాన్స్ మీద, మన ఆరోగ్యం మీద చూపిస్తుంది. అందుకని మీరు చెప్పిన దాంట్లో టాక్సిన్స్ బాడీలో పెరగడానికి, డ్యామేజ్ కణం అవడానికి రేడియేషన్ అని కూడా ఉంటుంది, రైట్? అవునా? ఈ రేడియేషన్ గురించి ఒక కంపెనీ, న్యూట్రాస్యూటికల్ కంపెనీ AS10 అనే దాన్ని తయారు చేసింది. ఓకే, మన దాని పేరు ఐపల్స్, దాని పేరేమో AS10. ఓకే, దాన్ని నాసా వాళ్ళు టేకప్ చేసుకున్నారు, వాళ్ళ ఆస్ట్రోనాట్స్ కి ఉపయోగించుకుంటున్నారు, ఎవరైనా ఉపయోగించవచ్చు. ఓకే, దానికి సంబంధించి మీకు కూడా ఒక ఉపయోగపడే మంచి ఆహారం, మన ఆదాయానికి ఏంటిది ఆహారం? ఇన్ఫర్మేషన్ కదా. ఇన్ఫర్మేషన్ మీకు మంచి ఆహారం. చూడండి, ఇది కూడా మీకు ఉపయోగ. నేను శాంతి మేడం చెప్తున్నానంటే మీ అందరికి చెప్పినట్టే, ఒకేసారి నేను మానవ మాత్రుని కాబట్టి అందరి పేర్లు పలకలేదు. చూడండి, ఒక లోకల్ కంపెనీ రిలీజ్ చేసింది, అది ఏ కంపెనీ అనేది కూడా అది మనకు ముందు ఉంటుంది, కొంచెం అక్కడక్కడే చూపిస్తాను మీకు. అది హెల్ప్ చేసింది ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి, రేడియేషన్ అనేటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అది డెవలప్ చేసింది. దాంట్లో కూడా అకాయ్ బెర్రీ అనేది ఒక ఇంగ్రీడియంట్ అన్నమాట. అది రివర్స్ చేయడానికి, ఆ రేడియేషన్ ని రివర్స్ చేయడానికి, ఇది హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏమైతున్నాయో వాటి నుంచి రివర్స్ చేయడానికి వాళ్ళు తయారు చేసిన AS10 ఉపయోగపడుతుంది. Every one of us suffers from some type of radiation damage every day. Of course, we all know the dangers of sun exposure, but did you know certain buildings... చూడండి, ఇవన్నీ అన్నమాట, వీటి వల్ల మనకి రోజు రోజుకి డ్యామేజ్ ఎక్కువైపోతుంది. మనం ఎక్కువ విద్యుదయస్కాంత తరంగాలు ఉన్న వాటిని ఎక్కువగా మనం ఇంట్లో కూడా వాడేస్తాం. Building materials emit radiation, as does drinking water, some types of pocket watches, eyeglasses, and airplanes. The list goes on. వీటి అన్నిటి వల్ల మనకి ఆ రేడియేషన్. Those most at risk of radiation exposure are astronauts and deep sea divers, which has to do with the loss of atmospheric protection. And of course, no surprise, also at high risk, people working at nuclear plants. Finding a న్యూక్లియర్ ప్లాంట్స్ లో వర్క్ చేసే వాళ్ళు, అట్లా వాళ్ళందరి కోసము ఒక కంపెనీ తయారు చేసింది. way to reverse radiation damage has been a huge challenge for the medical community until now. NASA, the Johnson Space Center, and a local company are hopeful they may have found the key to unlock the mystery. For the final launch of Endeavour, expanding our knowledge, expanding our lives. NASA wants to pioneer the future in space exploration and scientific discovery, but this can put the health of astronauts at risk. One of the biggest concerns, radiation damage. The geomagnetosphere that protects us is not as protective when you're in space. We're also looking forward to, exploration, and the United States and maybe our international partners going to other destinations like back to the moon, or maybe one day going to Mars. We're looking forward to that. It's imperative that astronauts have proper protection from radiation to sustain a long trip to Mars or back to the moon, since they can't pack fresh fruits and vegetables on a trip that could last years in అవన్నీ వాళ్ళు space. మోసుకెళ్ళలేరు They also కదా, need the right ఆ ఫ్రూట్స్ ని, nutrition. వెజిటబుల్స్. Dr. Jeff Jones is a మరి former వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి కదా. massive flight surgeon who's been trying to help develop a countermeasure for these problems. When you get increased radiation or increased oxidative stress from any source, మీరు చెప్పారు కదా, ఆక్సిడేటివ్ స్ట్రెస్, తెలుగులో ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది లోపల రోజు రోజుకి. దానివల్ల మానసికంగా స్ట్రెస్ కూడా వస్తూ ఉంటుంది. it can cause damage to the DNA. అది దేన్ని డ్యామేజ్ చేస్తుంది అంట? కణం లోపల ఉన్న DNA కూడా అదే క్యాన్సర్ అయిపోతుంది ఫైనల్ గా. Number one thing we worry about, it can cause the DNA to mutate, which can lead to cancer. Now a group of powerful forces may have come up with a solution. We had to put together a team combined of academia, the University of Pittsburgh and Baylor and Center for Space Medicine, as well as industry with American మెడిసిన్ లాగా ఉపయోగపడేదాన్ని కనుగొన్నారు. and NASA, all working together to develop a formula to try and help crew members resist radiation and oxidative stress while they're in space. This group developed a special recipe for a health cocktail, and Houston-based Amerisciences produced the product. The work they've done is unprecedented in this చూడండి, ఒక కంపెనీ ముందుకు వచ్చింది, అది ఇన్ దిస్ సప్లిమెంట్ లో. ఏ ఇండస్ట్రీ? supplement
and nutraceutical industry. ఇండస్ట్రీ న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీ. ఇది చూడండి, సప్లిమెంట్ వాల్యూ తెలియజేసుకోవాలి, న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీ. దీన్ని ఇది చూడండి ఎక్కడ ఉంది, 2 నిమిషాల 39 సెకండ్లు. ఓకే, ఇది సో మనం పరిచయం చేయాల్సిన పదం ఏంటంటే న్యూట్రాస్యూటికల్. ఎందుకు ఇంత కాస్ట్ అంటే న్యూట్రాస్యూటికల్ మినిమం కాస్ట్ అది. I think it's a huge deal. We have never really had really good ways to offset radiation-induced damage, at least not that I know of. And particularly the idea that you can have in other words, you don't have to take chemotherapy. Possible treatment is made from 2 types of micronutrients. దాంట్లో మైక్రో సూక్ష్మ పోషకాలు ఉంటాయి అన్నమాట. Vitamins, minerals, carotenoids, and other vitamin-like substances, and that is what we have made available in the form of AS10. AS10. ఓకే, చూడండి అది అక్కడ నాసా చేత ఎట్లా గుర్తించబడిందో, ఏదో ఒక రోజు ఐ కాఫీ, మన ఐ పల్స్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత గుర్తించబడతాయి. ఓకే, ఇది అంత సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటిది. మీకు ఇంకా నాతోటి ఇంకా స్టే అయి ఉండండి కొద్దిసేపు. మన ట్రెడిషనల్ ప్రొడక్ట్స్ కి టెక్నాలజీని యాడ్ చేసేటువంటి కంపెనీలకి చాలా ప్రోత్సాహం అందుతుంది. ఈ విషయాన్ని కూడా మన వాళ్ళకి, మన కస్టమర్స్ కి, ముఖ్యంగా ఆ యొక్క ప్రీమియం ప్రోడక్ట్ ని డబ్బులు పెట్టి కొన్నారు కదా, వాళ్ళకి, మనం కొత్త వాళ్ళకంటే కూడా ముందు బిలీఫ్ చేసి, వాళ్ళ ఫ్రెండ్నో ఎవరినో ఒకరిని బిలీఫ్ చేసి ముందుకు వచ్చిన వాళ్ళకి ఇది తెలియజేసుకోవాలి. దీన్ని థ్యాంక్ యూ మీట్ అంటారు. ఏమంటారు? థ్యాంక్ యూ మీట్ అంటారు. అప్పుడు దాని వాల్యూ తెలియజేయడమే మనం చేయాల్సిన వృత్తి ధర్మం. మన ధర్మం ఒకటి. మీరు బిలీఫ్ చేసి 3,000 పెట్టి ఏదైతే కొన్నారో దాని బ్యాక్గ్రౌండ్, దాని యొక్క డెప్త్. ఓకే, ఫస్ట్ ప్రాస్పెక్ట్ ఇది నాకు అవసరం అనుకుంటాడు, దీని వాల్యూ తెలిసిన తర్వాత ఇది అందరికి అవసరం అనుకుంటాడు. అవునా కదా? ఇంకా ఈ కంపెనీ గురించి, దీని యొక్క లీగాలిటీ గురించి అర్థమవుతే దాన్ని ఒక కెరియర్ గా పెట్టుకొని కూడా ముందుకెళ్తారు. ఓకే, మరి నేను ఎలా వచ్చాను? ఇంత మంచి వాల్యుబుల్ ప్రొడక్ట్, ఫ్యూచర్ అన్నమాట. చూడండి, साइंस की सफलता का एक और बड़ा कारण है న్యూట్రాస్యూటికల్ కి అంటే పోషక ఔషధాలకి ఫ్యూచర్ ఎంత ఉంటుందో అనేది చెప్తారు. हर प्रिंसिपल का लैब वैलिडेशन हमारे ट्रेडिशनल हेल्थ केयर सिस्टम को भी इस कसौटी पर खरा उतरना है. आप देखिए, अश्वगंधा, हल्दी, काली मिर्च, ऐसी कितनी हर्ब्स हम पीढ़ी दर पीढ़ी. ఎన్నో హెర్బ్స్ ఉన్నాయి, మూలికలు. ఈ భూమాత ఇచ్చినటువంటి అంటే ఆయుష్ను పెంచేటువంటి అన్ని, వేప దగ్గర నుంచి, పసుపు దగ్గర నుంచి, ప్రతి ఒక్కటి చెట్ల నుంచి వచ్చేది. अलग अलग उपचारों के लिए इस्तेमाल करते आए. अब हाई इंपैक्ट स्टडीज में उनकी उपयोगिता साबित हो रही है. इसलिए आज दुनिया में अश्वगंधा जैसी औषधियों की मांग तेजी से बढ़ी है. इस दशक के अंत तक अश्वगंधा एक्सट्रैक्ट की मार्केट करीब $2.5 बिलियन तक पहुंचने का अनुमान है. आप कल्पना कर सकते हैं, लैब वैलिडेशन के जरिए हम इन हब्स का वैल्यूएशन कितना बढ़ा सकते हैं, हम कितना बड़ा मार्केट खड़ा कर सकते हैं. ఇంత మార్కెట్ ఉంది, కేవలం అది చూసి మురిసిపోవడం కాదు, దాన్ని మార్కెటైజ్ చేయడం. దేశీ సంపదని, దేశీ టెక్నాలజీ, విజ్డమ్ ఆయుర్వేద గ్రంథాల్లో ఎంతో ఉంది. అల్లోపతి వరకు పోవాల్సిన అవసరం లేదు. ప్రివెన్షన్, ఇప్పుడు ప్రివెన్షన్ మాట దాటిపోయింది రండి, ప్రారంభం అనాలి, ప్రివెన్షన్ అనొద్దు. అందరు ప్రివెన్షన్లో ఏమి లేరు, ప్రారంభంలోనే ఉన్నారు. అందరు ప్రీ డయాబెటిక్, ఏదో ఒక ప్రాబ్లంలో ప్రారంభంలో ఉన్నాం అంతే. इसलिए साथियों, आयुष की सफलता का प्रभाव केवल हेल्थ सेक्टर तक सीमित नहीं है. इसे एक और भारत में नए अवसर बन रहे हैं. दूसरी ओर ग्लोबल वेलबीइंग के प्रयासों को भी बल मिल रहा है. हमारे प्रयासों से 10 साल के भीतर आयुष देश के फास्टेस्ट ग्रोइंग सेक्टर में शामिल हो गया है. చాలా ఫాస్ట్ గా
స్టార్టప్లు కూడా వస్తున్నాయని చెప్తారన్నారు. 2014 నుంచి ఈ ఈ యొక్క ఆయుష్ ప్రీమియం మార్క్ ఇవ్వడం, దేశీ న్యూట్రాస్యూటికల్స్ ని, పోషక ఔషధాలని ఎంకరేజ్ చేయడం జరిగింది. కరెక్ట్ గా మన కంపెనీ పుట్టినప్పటి నుంచే. 2014 में आयुष से जुड़ा मैन्युफैक्चरिंग सेक्टर $3 बिलियन था, $3 बिलियन। అప్పట్లో 3. आज वो बढ़कर लगभग $24 बिलियन हो गया है, यानी 10 साल में 8 गुना ग्रोथ। इसलिए आज देश का युवा नए नए आयुष स्टार्टअप्स लॉन्च कर रहा है। ट्रेडिशनल प्रोडक्ट्स, टेक्नोलॉजी ड्रिवन नए प्रोडक्ट्स, नई सर्विसेज, इन सब से जुड़े नई सर्विसेज అంటే అదే డైరెక్ట్ సెల్లింగ్. 900 से ज्यादा आयुष स्टार्टअप आज देश में काम कर रहे हैं. ఆల్రెడీ వర్క్ చేస్తున్నాయి. దానికి సపోర్ట్ చేస్తున్నారు, మొత్తం స్ట్రాంగ్ గా స్ట్రెంత్ గా చేస్తున్నారు. आज भारत अब 150 देशों में कई बिलियन डॉलर के आयुष प्रोडक्ट्स एक्सपोर्ट कर रहा है. ఆయుష్ ప్రొడక్ట్స్. ఓకే, ఇంట్రెస్టింగ్ కదా. ఇది మనకి ముఖ్యంగా మన కస్టమర్ కి, మన డిస్ట్రిబ్యూటర్స్ కి ఈ విషయం తెలియదు. ఈ ప్రోగ్రామ్స్ ఎంతో ఎంతో ఇంపార్టెంట్. ఇదేదో విని బాగుంది అనుకోవడానికి కాదు, ఇది నేర్చుకునే టీచర్స్ ని తయారు చేసే క్లాస్ రూమ్స్ అన్నమాట. తప్పనిసరిగా ఈ ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవ్వాలి. ఓకే, మీరు చూడండి, అంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి అయినా సరే ఇంకొకరికి చెప్పడానికి, ఇప్పుడు నాకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్పడానికి నేను దీన్ని ఉపయోగిస్తున్నాను. ఓకే, చూడండి, ఆయుష్ ప్రీమియం మార్క్ అంటారు దీన్ని. ఆయుష్ అంటే ఆయుష్ సర్టిఫైడ్ అయినటువంటి ప్రొడక్ట్ విదేశాలకి కూడా అమ్ముకోవడానికి అర్హత పొందినటువంటి ప్రొడక్ట్స్ ని ఆయుష్ ప్రీమియం అంటారు. దాంట్లో ప్రీమియం, మళ్ళీ దాంట్లో ప్రీమియం, ఆయుష్ లో మళ్ళీ ప్రీమియం. చూడండి, ఇది ప్రీమియం. ప్రీమియం కార్స్, ప్రీమియం గాడ్జెట్స్ ఉన్నట్టు దాని మీద ఏమని ఉంటుందంటే క్వాలిటీ యూ కెన్ ట్రస్ట్. ఇక నువ్వు నమ్మొచ్చు, ఇది క్వాలిటీ, నేను ఇస్తున్నాను మోర్ అని. ఓకే, ఇది మేడం. రైట్. సో ఏ అంటే ఆయుర్వేద, వై అంటే యోగా అండ్ న్యాచురల్, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియో. వాటికి మాత్రమే ఇస్తారు, మిగతా వాటికి కాదు. ఓకే, ఆ యొక్క ఔషధ పదార్థాలకు మాత్రం ఇస్తారు. ఈ యొక్క అవగాహన కూడా చేయాలి. ఓకే, కాకపోతే స్పీడ్గా కొంత. ఇప్పుడు చూడండి, ఈ యొక్క దానిని ప్రోత్సహించడానికి అందుకే ప్రతి రాష్ట్రంలో అఫీషియల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ నడుపుతుంది. ఓకేనా మేడం? ఎందుకంటే వీటి యొక్క డైరెక్ట్ సెల్లింగ్ అంటే సరైన అవగాహన లేదు ప్రజల్లో, వాటి మీద సరైన అవగాహన లేదు. మరి దాని మీద రెస్పెక్ట్ పెరిగి ముందుకు వెళ్ళాలి అని అంటే తప్పనిసరిగా గవర్నమెంటే ముందుకు రావాలి. ఎందుకంటే సరైనటువంటి చట్టాలు చేసింది అదే కాబట్టి. ఒకప్పుడు ఇన్సూరెన్స్ మీద చట్టం లేదు, 1950s లో ఇన్సూరెన్స్ మీద చట్టం వచ్చింది, అన్ని కలిపి ఒక ఎల్ఐసిగా చేశారు. ఆ తర్వాత ఇప్పుడు అన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా బోల్డ్ ఎంత వచ్చేసినాయి కదా. ఆఖరికి స్టార్ హెల్త్ అనే దాని గురించి కూడా దగ్గుపాటి రానా చెప్తున్నాడు. అంత ఎక్కువ ఎందుకు? బికాస్ ఆఫ్ స్ట్రాంగెస్ట్ చట్టాలు. చిట్ ఫండ్స్ మీద ఒకప్పుడు లేవు, ఆ తర్వాత మళ్ళీ చట్టాలు వచ్చాయి. అట్లా ఇప్పుడు చూడండి, ఇది వీళ్ళందరూ కూడా लेडीज डायरेक्ट सेलर्स। आज आप सब लोग देश के कोने कोने से यहाँ पधारी हैं। दिल्ली में आपका स्वागत है, दिल्ली की मुख्यमंत्री की ओर से आपका स्वागत है। वैसे तो मैं आपकी समिट 1 में भी आई थी, तब हमारे भाई परवीन खंडेलवाल जी नए नए सांसद बने थे। अब मुझे थोड़ी ना पता कि वो हाथ पकड़ के मुख्यमंत्री भी अपना ही ले आएंगे। एक बड़ा मौका, एक बड़ी जिम्मेदारी
जब किसी बहन को मिलती है तो पूरे देश की बहनों को लगता है कि ये सम्मान हमें मिला है कि नहीं है? और आज महिला दिवस के उपलक्ष्य में देश की राजधानी दिल्ली को यदि आदरणीय नरेंद्र मोदी जी ने एक महिला मुख्यमंत्री दी है तो ये सम्मान आपका है कि नहीं है? तो एक बार जोरदार तालियां देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी के लिए। बधाई देती हूं आप सबको जिन्होंने इतना साहस किया कि अपने घर की चौखट से बाहर निकलकर अपने सपनों को पूरा करने के लिए డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఇవ్వబడింది. ताकत लगाई। आज डायरेक्ट सेलिंग एक ऐसा फील्ड है जो कहीं ना कहीं भारत जैसे देश की पृष्ठभूमि में महिलाओं के लिए एक बहुत बड़ी अपॉर्चुनिटी है। డైరెక్ట్ సెల్లింగ్ ఎంత గొప్ప ఆపర్చునిటీ అనేది. ఓకే, సో ఇది అంతా కూడా మనకి చెప్పకనే ఫ్యూచర్ ని మనకి తెలియజేస్తుంది. ఈ ఫ్యూచర్ గురించి మనం ఎంతో తెలుసుకోవాలి. అందరికీ 500 అవ్వాలని ఉంటుంది, 1000 అవ్వాలని ఉంటుంది, ఎవ్రీ వీక్ ఇన్కమ్ కావాలని ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ సరైన ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకునేంత ఓపిక ఉందా లేదా ఇంపార్టెంట్. దానికి మళ్ళీ ఎన్టీపీసీ ద్వారా తన వాళ్ళకి తెలియజేసేటువంటి ఆ కార్యదక్షత ఉందా లేదా ఇంపార్టెంట్. అంతే కదా. ఓకే, సో మనీలో సక్సెస్, ఇండస్ట్రీలో సక్సెస్ అని అంటే దానికి ఒక ప్రాసెస్ అది ఉంటుంది. దాన్ని మీకు చాలా ఈజీ చేయడానికి 5 AM 5 PM అనేటువంటి క్లాసెస్. ఓకే, దాన్ని పరిపుష్టం చేయడానికి ఉపయోగపడుతున్నటువంటి స్టార్ థౌజండ్స్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క సెషన్ని చాలా సక్సెస్ చేసినటువంటి మీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మీకు నేను ఒక విషయం చెప్తానని చెప్పాను. ఏంటి? సక్సెస్ అవ్వడానికి మీ స్టెప్ 1 అనేది కంప్లీట్ అవ్వడానికి ఒక టార్గెట్ పెట్టుకోండి. మీ స్టెప్ 1 అనేది మెయిన్ టార్గెట్ కదా. ఫ్రీ ప్రొడక్ట్ అనే మంత్ర, కంపెనీ ఇచ్చినటువంటి మంత్ర, ఫ్రీ ప్రొడక్ట్. ఒక డజన్ ప్రొడక్ట్స్ మంత్లీ కావచ్చు, వీక్లీ కావచ్చు. వీక్లీ చేస్తే వీక్లీ ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. ఒక 3000 వాల్యూ ఉన్నటువంటి ప్రొడక్ట్ మనకి ఇస్తుంది. అండ్ ఆల్సో 6000 ఇస్తుంది కదా. 12 ఒక డజన్ ప్రొడక్ట్లు మనం సేల్ చేయడం అనేది, ఫ్రీ ప్రొడక్ట్ని మిస్ అవ్వకూడదు అనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకోండి. నేను ఫ్రీ ప్రొడక్ట్ని మిస్ అవ్వకూడదు. అది 4 వారాల, 3 వారాలు, 2 వారాలు, 1 వారం. ఇది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేలాగా చేస్తుంది. ఈ యొక్క లక్ష్యం స్టెప్ 1 కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా మీరు లెఫ్ట్ క్వాడ్రంట్ నుంచి రైట్ క్వాడ్రంట్కి వెళ్ళడానికి సహాయపడుతుంది. మరి ఫ్రీ ప్రోడక్ట్ తీసుకోవడానికి మీకు ఆ మోటివేషన్, ఎడ్యుకేషన్ ఈ 2 ప్రోగ్రాంల నుంచి అందుతుందా లేదా? ఈ క్లాస్ రూమ్లో అందుతుంది. మీకు మిమ్మల్ని ఒక బిజినెస్ మ్యాగ్నెట్గా తయారు చేయగలుగుతుంది. ఇండస్ట్రీ వాళ్ళు ఒక ఎగ్జిక్యూటివ్గా మిమ్మల్ని తయారు చేయగలుగుతుంది. ఓకేనా? సో ఈ 2 క్లాస్ రూమ్స్ని మీరు రెస్పెక్ట్ చేయండి. ఖచ్చితంగా ఫ్రీ ప్రోడక్ట్ అనే లక్ష్యంతో ముందుకెళ్ళండి. మిగతాదంతా ఎటువంటి టెన్షన్ లేకుండానే చాలా స్మూత్గా వెళ్ళిపోతారు. ఓకే, మరి మనం ఇప్పుడు మన యొక్క ఆ యొక్క సంకల్ప శక్తిని పెంచుకునేటువంటి మైండ్ పవర్ బ్రెత్ వర్క్ని మనం చేద్దాం. సరేనా? ఎలా చేయాలి అని అంటే, కొంచెం స్ట్రైట్గా కూర్చొని మన తంబుతోటి ఒకవైపు హోల్డ్ చేసి ఒక 10 కౌంట్ చేసి నాభి నిండుగా, కడుపు నిండుగా శ్వాస తీసుకోవాలి. ఆ తర్వాత ఇటువైపు తంబు క్లోజ్ చేసి నాభి నిండుగా తీసుకోవాలి. అందరూ గొంతు వరకు, ఈ లంగ్స్ వరకు గాలిని తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ ప్రాణాయామం చాలా చాలా ఉపయోగం. అందరూ ఉన్నప్పుడే చేస్తాం, ఉట్టిగా సింగిల్గా ఉన్నప్పుడు చేయలేం. మనకి చేద్దామని అనుకుంటాం అంతే, అది పోస్ట్ పోన్ అయిపోతుంది. ఎక్కడో ఒక దగ్గర సంకల్పించి చిన్న చిన్న ప్రయత్నాల ద్వారానే మనము ఒక్కొక్క దాన్ని కూడబెట్టుకోవాలి.
రోజుకి కూసంత చిన్న చిన్న ప్రయత్నం చేయాలి. అది చేస్తుంటేనే మనం ముందుకెళ్తాం. లేకపోతే వెళ్ళలేం. ఈరోజు లేవడము, అటెండ్ అవ్వడం అనే చిన్న పని చేశారు మీరు. అంతే. ఈ ధర్మము అనేది మనల్ని రక్షిస్తుంది. ఆ తర్వాత ఇటొక 10 ఇటొక 10 అయిపోయిన తర్వాత హాయిగా స్థిమితంగా అట్లానే కూర్చొని ఒక 10 మినిట్స్ ఒక 20 గాఢంగా లోతైన శ్వాసలు అంటాం దీన్ని. ద సీక్రెట్ తెలుగు టాక్ 2. అకార్డింగ్ టు లా ఆఫ్ అట్రాక్షన్, లైక్ అట్రాక్ట్స్ లైక్. అంటే ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి అని. మీరు ఈ ప్రపంచంలోకెల్లా ఒక అత్యంత శక్తివంతమైన అయస్కాంతం అని ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది. వీలైతే దీన్ని ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఒక ఆకర్షణ శక్తి మీలో ఉంది. సో ఇక మీరు ఏం ఆకర్షించాలనుకుంటున్నారు అనేది నిర్ణయించండి. స్టూడెంట్స్ అయితే మార్కులు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు. పెద్దవాళ్ళు అయితే మనీ, జాబ్, బిజినెస్ సక్సెస్, ఫ్యామిలీ హ్యాపీగా ఉండడము, ఏదైనా కావచ్చు. మీరేం కావాలనుకుంటున్నారో నిర్ణయించుకున్న తర్వాత ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది అని భావించిన తర్వాత, సో మీరు ఆకర్షించాలనుకుంటున్నటువంటి విషయం గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మన అయస్కాంత శక్తి అంటే ఆకర్షణ శక్తి మన ఆలోచనల ద్వారా బయటపడుతుంది. మనం దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో దానికి సంబంధించినటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు, సంఘటనలు, సన్నివేశాలు, ఓకే, సో దానికి తగ్గట్టుగానే వ్యక్తులు మన జీవితంలోకి ఆకర్షించబడతారు. సో మనుషులుగా మనం పని ఏంటంటే మనకి కావాలి అనుకున్న వాటి గురించి ఆలోచించడం, మనకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవడం. ఇక అక్కడి నుంచి ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేయడం మొదలు పెడుతుంది. మనం ఏం ఆలోచిస్తుంటే దాదాపుగా అలాగే తయారవుతూ ఉంటాం. సో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతిదాన్ని మనమే సృష్టించుకుంటున్నాం మన ఆలోచనలతో. ఇక్కడ బాబ్ ప్రాక్టర్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అదేంటంటే మన మనసులో దేన్నైతే చూడగలిగితే, దేన్నైతే ఊహించగలిగితే, దేన్నైతే విజువలైజ్ చేస్తున్నామో అప్పుడు అది మన చేతిలోకి వస్తుంది. సో మనకి ఏం కావాలి అనే దాని గురించి మన మనసులో ఆలోచించగలిగితే, దాన్ని ఒక ముఖ్యమైన ఆలోచనలుగా చేసుకోగలిగితే అప్పుడు దాన్ని మన జీవితంలోకి తీసుకొస్తాం. ప్రతి ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ అంటూ ఉంటుంది. ఎవ్రీ థాట్ హ్యాస్ అ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ జాన్ అస్సారఫ్ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. ప్రతి ఆలోచనకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే మీరు ఆలోచించే ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒకే ఆలోచనని మళ్ళీ 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 విడవకుండా రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక కొత్త కారు సొంతం అవ్వాలని మీరు ఆలోచిస్తూ ఉన్నా, అవసరమైన డబ్బు చేజిక్కించుకోవాలని అనుకుంటూ ఉన్నా, ఒక కంపెనీని డెవలప్ చేయాలి అనుకుంటూ ఉన్నా, లేదంటే సక్సెస్ కావాలి అనుకుంటూ ఉన్నా, అది ఎలా ఉంటుందో మీరు ఊహిస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా వైబ్రేషన్స్ ని మీరు రిలీజ్ చేస్తున్నారని అర్థం. సో దానికి తగ్గట్టుగానే మన జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బండి కావాలో, ఒక స్కూటీ కొనాలో, లేకపోతే కారు కొనాలి, లేదంటే మరేదైనా వస్తువు కొనాలి అని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో
హృదయపూర్వకంగా ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత దానికి మీరు బయటికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన యాడ్స్ కనబడడం, లేదంటే వెహికల్ అయితే అలాంటి వెహికల్సే పదే పదే కనబడడం. సో కొంతమంది వ్యక్తులు వచ్చి వాటికి సంబంధించినవే మాట్లాడడం. సో నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాకు తెలిసిన ఒక సర్కిల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుతున్నాడు. అందులో ఒక పెద్ద మనిషి కూడా ఉన్నాడు. సో ఈ విషయాల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వెంటనే తను ఈ మాట చెప్పాడు. నేను మా అమ్మాయికి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్న వెంటనే, అంటే హృదయంలో తనకు ఇక మా అమ్మాయికి నేను పెళ్లి చేయాలని ఒక రోజు రాత్రి పడుకునే ముందు ఇలా అనుకున్నాడు. సో అలా జరిగిన 2 రోజుల తర్వాత సో కొంతమంది అతనికి ఫోన్ చేయడము, ఇక్కడ అబ్బాయి ఉన్నాడని మీరు చూస్తారా అనడము, తర్వాత ఈ అబ్బాయి బాగున్నాడని దాదాపు ఒక 3-4 రోజుల్లో ఒక 3-4 సంబంధాలు అతని దాకా వచ్చినాయి. అతను ముందు ఆశ్చర్యపోయాడట. సో ఆ తర్వాత నేను ఆ మీటింగ్లో చిన్న ఒక సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరము కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఈ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. అంటే మన హృదయంలో, అంతరంగంలో దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో, యూనివర్స్ అనండి లేకపోతే పేరు ఏదైనా పెట్టుకోండి, దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం మొదలు పెడతా ఉంటుంది. జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఆలోచనలు మాత్రమే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటాం. బట్ ప్రతి ఆలోచనకి దానికంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఈ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఆలోచనలు అంటే కొన్నిటిని నెగిటివ్ థాట్స్ అనొచ్చు. ఎప్పుడైతే మనం అది చేస్తూ ఉంటామో దానికి తగ్గట్టుగానే ఒక రకమైన బాధ వచ్చింది అనుకోండి లోపల, సో మనం దాన్ని మార్చడానికి ఏమన్నా చిన్న చిన్న ప్రయత్నాలు చేయకపోతే, అందులోకి వెళ్ళి బయటపడకపోతే, ఆ బాధతోని కనుక మనం ఐడెంటిఫై కనుక అయినట్టయితే ఇంకా అలాంటి బాధాకరమైన సంఘటనలు మన జీవితంలోకి మరింతగా ఆకర్షించబడతాయి. సో ఎప్పుడు కూడా మీ మనసులో బాగా ఉంటున్నట్టుగా, మంచిగా ఉంటున్నట్టుగా మీరు ఊహించుకోగలిగితే, అలాంటి ఆలోచనలు చేయగలిగితే, సో ఆలోచనలన్నీ కూడా ఆ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేసి దానికి తగ్గట్టుగా అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మన వైపు ఆకర్షించబడతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మన లోపల ఉంది. ఏం కావాలనుకుంటున్నామో నిర్ణయించుకున్న తర్వాత వీలైతే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకొని దాని గురించే ఊహిస్తూ ఉంటే ఒకరోజు అది మీ సొంతం అవుతుంది, మీ కళ నిజమవుతుంది. అయితే నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, మనం కనుక బాధలో ఉన్నట్టయితే ఆ బాధలో ఉన్నదాన్ని మార్చడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో లేదు అంటే బాధని సంపూర్ణంగా అంగీకరించి బాధని గమనిస్తూ ఆ బాధలోకి వెళ్తూ ఉండడం ద్వారా కూడా బాధను మనం అధిగమించవచ్చు. ఇక్కడ 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఐదర్ we can completely accept that sadness or negativity. దాంతో ఫైట్ చేయొద్దు మనం. We have to accept that negativity and understand it and observe it. And లేదు అంటే కొన్ని రకాల డిఫరెంట్ అంటే we have to focus on what we want. అంతేకాని నెగిటివిటీతోనే మనం పోరాడామనుకోండి, అది మరింత సమస్యను సృష్టిస్తుంది. సో వీలైతే ఈ రోజంతా కూడా గుర్తుపెట్టుకోండి, మీ దేన్నైనా ఆకర్షించే శక్తి మీ లోపల ఆల్రెడీ ఉంది. సో మన పని ఏంటంటే ఏం కావాలో నిర్ణయించుకొని దానికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉంటే అది మీ జీవితంలోకి ఖచ్చితంగా వస్తుంది. అయితే చాలా మంది డౌట్, అంటే కేవలం ఇంత మాత్రం చేస్తే సరిపోతుందా, కోరుకునే అన్నింటినీ పొందొచ్చా, ఇక నేనేం పని చేయాల్సిన అవసరం లేదా, కష్టపడాల్సిన అవసరం లేదా, వర్క్ చేయాల్సిన అవసరం లేదా అని ఎన్నో రకాల డౌట్స్ మీకు రావచ్చు. సో వాటికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఓకే, సో మనం ఖచ్చితంగా కేవలం ఊహించినంత మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో అలాగని పని చేయాలి కాబట్టి తప్పదు కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం ఉండదు. మనం ప్రాపర్గా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని సరిగ్గా యూజ్ చేసుకోగలిగితే మనకే తెలియకుండా పనిలో ఇన్వాల్వ్ అయిపోతాం. మనం ప్లాన్ చేసి ఇక చేయాలి అని ఇబ్బంది పెట్టుకొని మన శరీరాన్ని, మనసుని ఇబ్బంది పెడుతూ పనిలో ఇన్వాల్వ్ అయ్యి అదొక రకమైన నెగిటివ్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది. దాని మూలన పాజిటివ్ రిజల్ట్స్ కంటే నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంది. సో దీనికి సంబంధించిన విషయాల్ని ముందు I will try to discuss. Thank you so much for listening. Have a great day.
ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. డియర్ రిలేటివ్స్, ఈ ప్రోగ్రామ్ కనుక మీకు చాలా చాలా చక్కగా మంచిగా అనిపిస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ టిఫిన్లో అయ్యేలాంటి, ఎందుకంటే ఈవినింగ్ కష్టం లేదు కానీ మార్నింగ్ కష్టం కాబట్టి ఫాలో అప్ చేయడం, ముందు రోజు మాట్లాడడం. మన ఎగ్జిక్యూటివ్లు ఎంత కష్టపడుతున్నారు కదా, వాళ్ళకి సపోర్టెడ్గా మీరు కూడా ఈ డౌన్లైన్కి మార్నింగ్ 1 అవర్ కేటాయించడం, 1.5 అవర్ చాలా చాలా ముఖ్యము. మరి జస్ట్ డిజిటల్ గా కేటాయిస్తేనే మనకు ర్యాంక్ 500,000 ర్యాంక్ వస్తుంది అని అంటే గ్రేటే కదా. అది ఎవ్రీ వీక్ ఇన్కమ్ ఉంటుంది స్టార్ 1000 అయ్యామంటే. అలాగే స్టార్ 500కి ఒక సూచన, డైలీ మనకి 4 o'clock 500,000 అబౌవ్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంటుంది, బిజినెస్ మీట్ ఉంటుంది 4 PM. మిగతా వాళ్ళందరూ కూడా 5 PM షార్ప్గా యాడ్ అవ్వండి. 500,000 ఏమో 4 PM. ఓకే, థ్యాంక్ యూ. ఇన్కమ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఇన్కమ్ పైప్ లైన్ వేసుకుందాం. ఇండస్ట్రీ ఇవ్వని మనం తక్కువగా అంచనా వేయరాదు, అక్కడ స్ప్రెడ్ చేయగలం.